ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదా సంస్మారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవో సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయ నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమ చక్క శ్రీమద్ రామాయణం. గత వారం తొలి ఏకాదశి రోజున మన సాయికృష్ణావంతులు స్వామివారికి హనుమకి మధ్య జరిగినటువంటి ఆ పరిచయాలు, సుగ్రీవుడితో సమాగమం, ఆ సుగ్రీవుడు వాళ్ళ యొక్క బలాబలాలు తన అన్నగారి యొక్క వైశిష్ట్యం చెబుతూ ఆయన ఎంత బలపరాక్రమాలు కలిగిన వాడో రామచంద్రమూర్తి వారి ముందు ఉంచారు. రాముడు తనంత తానుగా వచ్చాడు సుగ్రీవుడి దగ్గరికి. సుగ్రీవుడు ఆశ్రయిస్తే వచ్చినవాడు కాదు రాముడు. కనుక అలా వచ్చిన రామచంద్రమూర్తి వారికి తన అన్నగారి యొక్క వైశిష్యాన్ని, ఆయన బలాబలాలు అన్నీ చెప్పి, మరి ఇంత బలపరాక్రమాలు బ్రహ్మముహూర్త కాలంలో లేచి 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసి సూర్యోదయ సమయానికి కిష్కింధకొచ్చి ఆయన చెయ్యనటువంటి గొప్ప పనులు లేవు తన భుజబలం చేత. ఎవరు చేస్తారు? 4 సముద్రాల్లో స్నానం, మన ఇంటి పక్కన కాలువలో స్నానం చేశారనే పెద్ద టైం పడుతుంది, మనకు 1 గంట పడుతుంది. బ్రహ్మముహూర్త కాలం అంటే 48 నిమిషాలు. 48 నిమిషాల్లో 4 సముద్రాల్లో తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం స్నానం చేసి సంధ్యావందనం చేసి రావడం అంటే మాటలా? అంత వేగం. అలాంటి మా అన్నగారి గురించి మీకు చెప్పాము రామచంద్ర. సరే, సుగ్రీవుడు ఇంతవరకు రాముడి పరాక్రమం ఏది చూడలేదు ఆయన. మనం చాలా చెప్పుకున్నాం, తాటకా సంహారం చెప్పుకున్నాం, అంతనో గొప్పది. సీతాపహరణానికి ముందుగా కరదోషనాథుల యొక్క 14,000 మంది నేల కూర్చారు మహానుభావుడు. ఇవన్నీ సుగ్రీవుడికి తెలియదు. తన వానర చిత్తం చేత స్వామిని కొన్ని విషయాలు అడుగుతున్నారట సుగ్రీవుడే. ఉపలబ్ధంచమే శ్లాఘ్యం సన్మిత్రం మిత్సవత్సలాత్ త్యామహం పురుషవ్యాఘ్ర హిమవంతం మిథాశ్రిత. మాటిచ్చిన మిత్రుడికి అండగా ఉండేవు రామా, నువ్వు చాలా కొనియాడబడేటువంటి సంస్కారం కలిగిన వాడు, గొప్ప మిత్రుడు, పురుషశ్రేష్ఠుడు. నీ వంటి వాడు మిత్రుడుగా లభించడం నా భాగ్యం, చాలా సంతోషంగా ఉంది నాకు. అయితే స్వామి, నా కల్వహం త్వాం తులయే నామన్యేన భీషయే కర్తవ్యస్య బిమేస్తు కార్యం జనితం మమ. మా అన్న అయినటువంటి వాలి దుర్మార్గుడు, ఆయన గురించి మీకందో మీకు చెప్పి ఉన్నాను. ఆయన పరాక్రమం కూడా చెప్పిన ప్రభు, ఇలా అడుగుతున్నానని చెప్పి మళ్ళీ ఏదో మీ పరాక్రమాన్ని శంకించాననో లేకపోతే వారితో మీకు పోలిక కలిపానో అనుకోవద్దు స్వామి. అలా అటువంటి భావములు మనస్సులో లేకుండా నా వంటి ఒక సాధారణ వానరం ముందు కాస్త దయ ఉంచి ఈ మాటలు కాస్త ఆలకించండి అని చెప్పి, కామం రాఘవతే వాణి ప్రమాణం ధైర్యమాకృత సూచయంత పరం తేజో భస్మచ్చని ప్రమాణం. మీరు అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు, వారిని సంహారం చేస్తాను, నిన్ను రక్షిస్తాను, నీ రాజ్యం నీకు అప్పగిస్తానని చెప్పి. ఇవన్నీ చాలా వినడానికి చాలా అద్భుతంగా బాగున్నాయి. మాటలంతేనా చెప్పచ్చు, చేసినా చేయకపోయినా. మీరు అంతటి వారు అయ్యో మీరు తెలుసుకుంటే చేయలేనిది ఏముంది అని ఎన్నైనా చెప్పచ్చు. కాబట్టి స్వామి, ఆ మాటలు హృదయానికి చాలా హత్తుకున్నాయి, నాకు హాయినిచ్చాయి, కొంత ధైర్యాన్ని కూడా ఇచ్చాయి. యది బాణైన భేత్తత్వం సారణం వస్యదాఘవ వాలనం సమరే హంతం సమర్థ శాశ్వతో భవ. అలాగే మీ ధనుస్సు మీద, మీ శరాల మీద నాకు సంశయం ఏమీ లేదు. అవన్నీ కూడా అంత గొప్పవే. గొప్ప అద్భుతమైన ఐఫోన్ కొన్నారు, చాలా బాగా పనిచేస్తుంది, గురువుగారు పట్టుకొచ్చారు. ఎంత గొప్పది అంత గొప్పదని చెప్పారు. బాగానే చెప్తున్నారు, ఒకసారి చూపిస్తే కదా. బాణాలు బాగున్నాయి, మీ పరాక్రమం చాలా గొప్పది విన్నాం, మేము చూస్తే కదా మాకంత ధైర్యం వచ్చేది. కాబట్టి స్వామి, మీ యందు సంశయం లేదు, మీ పరాక్రమంతో సంశయం లేదు, మీ బాణాలు, మీ ధనుస్సు, అబ్బో వాటి గురించి చెప్పుకోనక్కర్లేదు. కానీ స్వామి, మీ యొక్క పరాక్రమాన్ని నేను చూడలేదు, మీరు ఎలా ఉపయోగిస్తారు శరాలు, మీ పరాక్రమం ఎలాంటిది నేను ఇంతవరకు చూడలేదు.
కాబట్టి స్వామి నా యందు భేదభావం లేకుండా మీకు అభ్యంతరం లేకపోతే మీ పరాక్రమాన్ని కాస్త చూడాలనుకుంటున్నారన్నట్ట సుగ్రీవుడు. స్వామి చిరునవ్వు నవ్వుకున్నారు. ఏదైనా ప్రత్యోస్మాసో విక్రమే తవ వానర ప్రత్యజం సమరే శ్లాఘ్యం అహముత్యాదమాయితే. నవ్వు వచ్చింది రామచంద్రమూర్తి వారికి. నా శక్తి సామర్థ్యాలు చూడాలనుకుంటున్నాడు సుగ్రీవుడు అనుకుని నవ్వుకుంటూనే ముందుకు నడుచుకుంటూ వెళ్ళారట ఋష్యమోకం మీద. అంతకుముందు వాలి గిరగిరా తిప్పి విసిరేసినటువంటి దుందుబు యొక్క శరీరం ఉంది, అది పూర్తిగా ఎండిపోయి ఎముకల గూడు పెద్ద శరీరం ఉంది. నవ్వుకుంటూ స్వామి నడుచుకుంటూ వెళ్ళారు. ఏముక్తాథు సుగ్రీవం సాత్వం లక్ష్మణపూర్వజ రాఘవో దుందుభే కామ పాదాంగుష్టేని లీలయ. లీలగా ఆ ఎముకల గూడు దగ్గరికి వెళ్ళి అస్థిపంజర దగ్గరికి వెళ్ళి కాలి బొటన వేలు అలా మడిచి ఒకసారి ఇలా తన్నేరట దాన్ని. ఎంత దూరం వెళ్ళిందన్నారు? 10 యోజనాల అవతల పడిందిటి వెళ్ళి. ఎందుకంటే రాజమండ్రి దాటి వెళ్ళిపోతుందన్నమాట, అంత దూరంలో పడిందిటి వెళ్ళేది. అది చూశారు. సరే సంశయం పోయిందా అంటే ఇంకా పాపం సుగ్రీవుడికి పోలేదు. ఆయన అంటున్నాడు, అసురస్య తమం శుష్కం పాదాంగుష్టేన వీర్యవాన్ క్లింతం దృష్టా తదక్కామ సుగ్రీవ ప్రవేత్. రామా, మా అన్నగారు శుభ్రంగా కండబట్టి రక్తమాంసాలతో బలిష్టంగా ఉన్నవాడిని కొట్టి గిరగిరా తిప్పిక్కడ పడేశారంటే ఎన్నాళ్ళలో పడింది. అది పడి శుభ్రంగా దాని మాంసం పోయింది, రక్తము పోయింది, అన్ని ఎముకలు గూడు మిగిలింది. అది పెద్ద బలంగా ఏముంటుంది? వాడు కండపట్టి బలంగా ఉన్నప్పుడు కదా వాడి బలం. అప్పుడు ఏమైనా చేస్తే అబ్బో అనుకోవచ్చు. అలాంటి వాడిని మా అన్నగారు కొట్టాడు. మా అన్నగారు ఎంత బలాపరాక్రమాలు కలిగిన రక్తమాంసాలతో ఉన్నవాడిని కొట్టాడంటే మీరు నవ్వుకుంటూ వెళ్ళి కాలుతో ఇలా ఆ ఎముకలు గుండు తినితే తేలిగ్గా వెళ్ళి పడిపోతే ఇది పెద్ద విశేషమా? ఆయన సంశయం అది. పరిశ్రాంతేన భ్రాతామే వాలినా తదా అక్షప్తమేవం ప్రహర్షేణ భవతా రఘునందన నాత్ర సత్యం బలం జ్ఞాతం తవతాసస్యవాదివం. ఇప్పుడు అది పూర్తిగా ఎండిపోయి రక్తమాంసాలు లేక నిర్లిప్తంగా ఉంది. దాన్ని మీరేంటి మేము తొంతాం కదూ, మేము తనలో ఏమిటది. కొన్ని కాలంతా పెట్టి తన్నేడా స్వామి అంటే లేదు, ఒక బొట్టన వాళ్ళతో కదిపేరన్నమాట, అలా అంతే. సాలమేకంతో నిర్బద్ధ్యం భవేద్యక్తి లాభలే. ఎండిపోయినటువంటి తేలిగ్గా ఉన్న అస్థిపంజరాన్ని ఒక్కసారి కదిల్చినంత మాత్రం చేత స్వామి నా మనసు బలపడుతుందని మీరు అనుకోవద్దు. అంటే ఇది అంత గొప్ప విషయం కాదనిపిస్తోంది నాకు. అంటే ఏదో మీ బలాన్ని తగ్గించి అనుకోవద్దండో అంటే అనే మాటలు అంటూనే మళ్ళీ పక్కన అయ్యో మిమ్మల్ని అంటున్నా అనుకోకండి ఏదో అని చెప్పి ఏదో అన్నట్టుగా అని చెప్పి అన్నారు. సరే, కృత్వేమం కానవకం సజ్జం హస్తహస్తామివాతతం ఆకర్ణపూర్ణం ఆయుణ్యం విసృజ్య మహాసరం. స్వామి గతవారం హనుమ అన్నారు, ఏనుగు తొండాల వంటి బలిష్టమైన భుజములు భుజసౌష్ఠవం కలిగిన వారు స్వామి అని చెప్పాను. అలాంటి గొప్ప పరాక్రమం కలిగిన మీ భుజములని వాటితో ధనుస్సు దండించి ఆకర్ణాంతం శరాలు లాగి మీరు విడిస్తే ఆ పరాక్రమాన్ని చూడాలనుకుంటున్నాను నేను అని చెప్పి అన్నారట. ఈ మాటలన్నీ విన్నారు స్వామివారు. సరే, వెంటనే స్వామివారు చిరునవ్వు నవ్వి సగృహీత్వా నిరుద్ఘోషం శరమేకంచ మానదా సాలముద్దేశ చిక్షేపే జానయస్సే పురయాది సహ. సుగ్రీవా చెప్పి ఏం చేయమంటావు? ధనుస్సు తీసుకున్నారు. ఒకసారి ఆ వింటినారు లాగి ధనుష్టంకారం చేశారట. గొప్ప శబ్దం వచ్చింది. అమ్ముల బదులోంచి ఒక బాణాన్ని తీసుకున్నారు స్వామి. ఏం చేయమంటావు చెప్పు, దేన్ని కొట్టమంటావు అడిగారు. మా అన్నగారు ఇక్కడ వ్యాయామం చేస్తూ మధ్య చెట్లు పుట్టు వ్యాయామం చేసే మనకేవో చిన్న చిన్న ఉంటాయి, చేతులు కాళ్ళు ఎత్తు, వాడు వృక్షాలను పుట్టు చేస్తాడు, ఎత్తి కనబడేస్తుంటాడు. ఈ గొప్ప మధ్య చెట్లు ఉన్నాయి, ఇందులో ఒక్కదాన్ని మీరు ఏమైనా ఒక బాణంతో కొడితే కాస్త చూడాలనుంది స్వామి అన్నారట. విసృష్టో బలావతం బాణ స్వర్ణ పరిష్కృత భిత్వాసాలన్ గిరిప్రస్తే సప్తభూమి వినేసత. అంతేనా సుగ్రీవ? తప్పకుండా చూసేదివు గాక. 7 ఉన్నాయి అక్కడ చెట్లవి, చాలా బలిష్టమైనవి, బాగా పాతుకుపోయినవి. స్వామివారి వెంటనే కోదండాన్ని తీసుకున్నారు. ఆకర్ణాంత నాకు బాణాన్ని విడిచిపెట్టారు. తాన్ దృష్ట్వా సప్తద్భాన్ సాలాన్ వానరపుంగవ రామస్య సర్వేగేన విస్మయం పరమంగత. ఒకే ఒక్క బాణం వేశారట. ఒక్క బాణం అడ్డదిడ్డంగా ఉన్న 7 చెట్లని కూల్చి భూమిని చీల్చుకుని పాతాళంలోకి వెళ్ళి వేగంగా
తేజస్సు విరజిమ్ముతూ మళ్ళీ తిరిగొచ్చి రాముడు అమ్ముల పొదల్లో చేరిందిట. చాలా ఆశ్చర్యం వేసింది. వేసిన బాణం మళ్ళీ తిరిగి రావడమా, వెళ్ళిపోతుంది అంతే. ఒక్కదాన్ని కొట్టమన్నాడు సుగ్రీవుడు. 7 కొట్టారట స్వామి. మహా తేజస్సుతో వచ్చింది. 7 చెట్లు అడ్డదిడ్డంగా ఉన్న వరుసగా ఏమీ లేవు. 7 కొట్టేసింది. అన్ని నేల కొరిగాయి. భూమిని చీల్చుని పాతాళంలోకి వెళ్ళింది. అంత తేజస్సుతోటి మళ్ళీ పైకొచ్చి రాముడు అమ్ముల పొదల్లో చేరింది. ఆశ్చర్యం వేసింది సుగ్రీవుడికి. ఇదం చోవాచ ధర్మజ్ఞ కర్మణా తేన హర్షిత రామం సర్వాస్త్ర విషదాం శ్రేష్టం సూరమవస్థితం. మహాప్రభో, మీరు మహావీరుడు, నాకు తృప్తిగా ఉంది. నువ్వు రాజశ్రేష్ఠుడివి, ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడివి. నీవు సామాన్యుడివి కాదు, మహాసూరుడివి, ధర్మజ్ఞుడివి. కేవలంగా బలం ఉంది, బాణాలు బాగా వేస్తాడు, అవతలని బాగా కొడతా అంటే కాదు కదా, ధర్మం కూడా ఉండాలి. ధర్మంతో కొట్టాలి ఎవరిని కుట్టినాను. కాబట్టి ధర్మజ్ఞుడివి, పురుష శ్రేష్ఠుడివి, ధనుర్ధారులో కూడా శ్రేష్ఠుడివి, నరశ్రేష్ఠుడివో ప్రభు. ఇంద్రుడితో కూడిన సమస్త దేవతలు కూడా ఇప్పుడు మీ పరాక్రమం చూసిన తర్వాత మహాప్రభు వారెవరూ కూడా మీ ముందు సరిపోరు. నాకు ఇప్పుడు ధైర్యం కలిగింది. ఏన సప్త మహాసానా గిరిర్భూచ్చారిణ బాణైనేక కాకుస్తా స్థాతాతే కోరణత్ర. ఒకే ఒక బాణంతో బలిష్టంగా ఉన్న 7 మధ్య చెట్లని కొట్టి భూమిని చీల్చుకుని మీరు వేసిన శరం పాతాళం దాకా వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ మీ అమ్ముల పొదను చేరింది. స్వామి, ఇప్పుడు నాకు నమ్మకం కురిగింది. తప్పకుండా మీరు వారిని ఎదుర్కొంటారు. సరే స్వామి అన్నట్ట. తతో రామ పరిషజ్ఞ సుగ్రీవం ప్రియదర్శనం ప్రత్యువాచ మహాప్రాజ్ఞో లక్ష్మమాతరం వచ. ఓ సుగ్రీవ, నడు కిష్కిందకి, ఇప్పుడే వెళదాం. మీ అన్నగారిని పిలవబోయి ఇప్పుడే బయలుదేరదాం అని చెప్పనగానే బయలుదేరుతున్నట్ట. వాళ్ళు ఉండేటువంటి రాజధాని కిష్కిందకి వెళ్ళారు. ఆ మార్గ మధ్య దట్టమైన అడవులు ఉన్నాయి. అవి దాటుకుంటూ పెద్ద పెద్ద వృక్షాలు. యుద్ధ సన్నుద్ధులై సుగ్రీవుడితో ఉన్నటువంటి కొంతమంది సైన్యం. వారెవరు ముందుకు వెళ్ళరు, సుగ్రీవుడే వెళ్తాడు యుద్ధం చేయడానికి. రామలక్ష్మణుడు వెళ్ళారట. సుగ్రీవోగ్యం వారణో స్వానకారతం గాఢం ప్రహితో వేగా నాదేర్ విజ్ఞాంజవారం. చాలా వేగంగా ప్రయాణం చేశారు. సుగ్రీవుడు బాగా బలం వచ్చింది. వెనక రాముడు ఉన్నాడు, మనకే ఉంది, ఏమైనా చేయగలం మనం, కనుక భయం లేదనుకున్నాడు. బయలుదేరి వెళ్ళారట. వెళ్ళి కిష్కింద దాకా వెళ్ళాడు. ఎక్కడో లోపల పడుకుని ఉన్నాడు పాపం వాలి. ఆయనకి వినబడేటట్టు ఒక పెద్ద గర్జన చేశాడు, పెద్ద కేక పెట్టాడు. వచ్చాడు వాలి బయటికి, చూశాడు. ఏరా ఎలా వచ్చావన్నావు, నీతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. ఓహో, అంతటి వాడవయ్యావా అని వాలి ముందుకు వచ్చాట. ఇద్దరు కొట్టుకుంటున్నారికి ఏముంది, చెప్పేదేముంది, 2 పర్వతాలు ఢీకున్నట్టు, 2 పెద్ద గజాలు ఢీకున్నట్టుగా ఉందట. పిడిగుద్దుతోటి, మోకాళ్ళ పోట్లతోటి నానా రకాలుగా వారు కొట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయట. ఎన్నావగ్గత్ సుగ్రీవం వాలనం వాపిరాఘవ తతో నా కృతవాన్ బుద్ధి మోక్తుం మతకం సదం. ఘోరమైన పూరు జరుగుతోంది వారిద్దరి మధ్యాహ్నం. మరి రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారన్నారు. వారు చాటు నుండి చూస్తున్నారట యుద్ధానంతాను. యుద్ధం ఎలా జరుగుతోందా ఏమిటా అని చెప్పని స్వామి మాట ఇచ్చారుగా, వాళ్ళని సంహరిస్తానని చెప్పి. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా చెట్టు చాటున కూర్చున్నాడు. పాప ఆయన బలం ఆయన తెలియదుగా. ఆయన చెట్టు ఎక్కువ కూర్చున్నాడు, చూస్తున్నాడు ఎలా కొట్టుకుంటున్నారా వీళ్ళు ఏమిటా అని. శ్రీ యుద్ధం పాకాన పడింది. వాలి బలం పెరుగుతోంది, సుగ్రీవుడి బలం తగ్గుతోంది. క్రాంతో హృదసిక్తాంగా ప్రహానైర్జైజ్వైకృత వారణా బితృత క్రోధ ప్రవేశాన్ని మహావనం. ఆ కిష్కిందలో ఉన్న వనమంతా రసాభాస అయిపోయింది. వృక్షాలు పెకలించి కొట్టుకోవడం, ఒకరినొకరు గుద్దుకోవడం. సుగ్రీవుడి శరీరం అంతా రక్తశక్తం అయింది. ఇంకా సుగ్రీవుడు చేసేది లేక అక్కడి నుంచి పలాయనం మొదలెట్టాట. పరిగెడుతున్నాడు. ఎప్పుడైతే సుగ్రీవుడు పరిగెట్టుపోతున్నాడో ఆ చెట్టు చాటున ఈ చెట్టు చాటు వారిని అందరూ పరిగెట్టడం మొదలెట్టాయి. ఇంకా వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేస్తారు వాలి. అందరూ పరిగెట్టు పారిపోతున్నారట. తం ప్రవిష్టం వరం దృష్ట్వా వాలి శాపవార్ధిత యుక్తోహ్యాసయుక్తం సన్నివృత్తో మహాద్యుతి. బ్రతికిపోయేవరా సుగ్రీవా, పో పిచ్చివాడా, నన్ను తిరిద్దామని వచ్చావు, రాజ్యం తీసుకుందామని వచ్చావు, ఇప్పుడు పలానం చెత్తుకుస్తున్నావా? ఇంత చేతగానే వాడు యుద్ధం రావడం ఎందుకు రా అబ్బాయి, హాయిగా అక్కడే కూర్చుని ఏదో ఆ కాయ పండు తింటూ బ్రతకచ్చుగా. ఋష్యముఖం మీదకి వెళుతున్నాడు. అక్కడికి వాలి వెళ్ళలేడు కాబట్టి బ్రతికేవరా అబ్బాయి నువ్వు, అక్కడికి వెళ్ళావు గనక. ఇంకా బయట ఇంకే పర్వతం మీద ఉన్నా చావు తప్పదురా నీకు.
ఋష్యమోకం మీద వెళుతున్నా కూడా బ్రతికే పోరా అని గట్టిగా గద్దించి విడిచిపెట్టాట. పాపం సుగ్రీవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు, సిగ్గుపడిపోయాడు బాగా. తం సమీక్షాగతం రామం సుగ్రీవస్య లక్ష్మణం హిరిమాన్ దేవామదేవం సుబుధాన్ అవలోకయాన్. దీనంగా వదనం వేసుకుని పరిగెడుతూ వచ్చేట రామలక్ష్మణుడి దగ్గరికి. తల ఉంచుకుని ఉంచున్నాడు. ఏం చేస్తాడు పాపం, వెనకాల వీళ్ళని నమ్ముకుని వచ్చాడు యుద్ధానికి. వీరేదో చేస్తారని చెప్పి నుంచున్నాడు అక్కడ. చావు దెబ్బలు తిన్నాడు. సిగ్గుపడిపోయి తల ఉంచుకు మాట్లాడుతున్నట్టు. అహ్యాచేయముక్త దర్శిత్వా చ విక్రమ వైరాణ ఘాతీత్వా చ విధానం త్వయాకృతం. స్వామి, ఎందుకు ఇలా పరీక్ష పెట్టావు నన్ను? ఏం చేశాను నేను మీకు? ద్రోహం ఏం చేశాను? తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తినేలా చేశారు. ఏమిటి శిక్ష నాకు? నేను ఎలాగో నోరు పూసుకుని ఆ పర్వతం మీద కాలం గడుపుతున్నాను, కాయో కసరో పండో ఫలమో తింటూ. నేనున్నాను రా నడన్నావు. వచ్చాను, వచ్చిందాకా ఉండి చితక్కుట్ట పడేశాడు. ప్రాణాలు మిగిలే నాకంతే. ఇంకాసేపటి అవి కూడా గాల్లో కలిసిపోయాను. స్వామి, ఎందుకు ఇలాంటి పని ఎందుకు చేసావు? ఎందుకు నా వెనకాల ఉంచున్నావు? ఏమిటి ఉపయోగం నీ ఉండి? మాట్లాడిన తర్వాత స్వామి అంటున్నాడు, తస్య చైవం బ్రవాణశ్చ సుగ్రీవస్య మహాత్మ కరుణం దీనయావాచ రాఘవ పునవబ్రవీత్. ఆయన సుగ్రీవ, ఆ దీనత్వాన్ని కాస్త విడిచిపెట్టి నీలో ఉండే ఆవేశాన్ని తగ్గించుకో. నాయన, ఒక మాట చెబుతున్నాను విను. అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవ వాలే చ సుదృష్టో పరస్పరం. మీ వాలి సుగ్రీవులిద్దరూ కూడా మీ యొక్క ఆకారాల్లో ఇద్దరు ఒకలాగే కనిపిస్తున్నారు నాకు. మీ శౌర్యం ఒకలా ఉంది. ఇద్దరూ కలిసి కొట్టుకుంటుంటే వాళ్ళెవడో సుగ్రీవుడెవడో తెలియడం లేదు. అలా ఉన్నారు. నాయన, పయ్యే వీర విపన్నేహితి అజ్ఞాలాంఘైనాన్మయ మౌఢ్యంచమ బాల్యం చ ఖ్యాపితం పార్థదావసహ. ఒకవేళ నేను పొరపాటున నా యొక్క ధనస్సు నుంచి ఒక శరాన్ని విడిచిపెట్టానంటే, శరం వెళ్ళిందంటే అది ఛేదనం చేసి వస్తుంది తప్ప ఊరికే వచ్చి నా దగ్గర కూర్చోదు. అది రాముడి యొక్క బాణాలకున్న శక్తి. అది ఏ పని నిమిత్తమైతే విడిచాడో అది చేసి వస్తాయి. అది కాకపోతే ఇంకోటిదైనా చెయ్యాలి. ఊరికనే బాణం వేసారంటే రాముడు పక్కనతో కాలువలో పడిపోయిందంటే అబ్బబ్బి అలా కుదరదు. అది కనుక నాయన, మిత్రఘాతకం చెయ్యను. మాటిచ్చిన మిత్రుణ్ణి చంపుకునేవాడు కాదు రాముడు. మీరిద్దరూ ఒకలాగా ఉన్నారు నాయన. నీ శరాలు కోడినాగులు వంటివి. నా దగ్గర ఉన్న శరాలు విడిచిపెట్టిన తర్వాత ఎవడికి తగులుతుందో తెలియదు. మీ ఇద్దరి హావభావాలు, ఆ కొట్టుకోవడాలు, మీ యొక్క శరీర సౌష్ఠవాలు రెండూ ఒకేలా ఉన్నాయి. పొరపాటుని వేసినటువంటి శరం కనుక వాళ్ళని కాక నీకు తగిలితే మిత్రద్రోహినవుతాను. లోకంలో పాతకాల్లో కల్లా గొప్ప పాతకం మిత్రద్రోహం. నమ్మిన వాడిని మోసం చేయడం కన్నా పాతకం ఇంకొకటి లేదు. కాబట్టి నాయన, ఆ ఒక్క కారణం చేత శరాన్ని విడిచిపెట్టలేకపోయాను నేను. ఆవేశంలో విడిచేస్తే అది ఎవరి ప్రాణం తీస్తుందో తెలియదు. అలాంటి ఘాతుకాన్ని రాముడు చేయుడు. కాబట్టి సుగ్రీవ, నిమ్మళించు. వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. ఋష్యముఖమే పరిగెట్టేసాడు పాపం. ఎక్కడ ఆగలేదు ఇక ఆయన. ఇంకా ఆగితే మళ్ళీ కుట్టేస్తారు వారి. గబగబా పరిగెట్టుకుంటూ ఋష్యముఖమే వెళ్ళిపోయారు. ఆయన అనుసరిస్తూ రామలక్ష్మణుడు కూడా వెళ్ళారు. ఆ ఋష్యముఖమే ఈ మాటలన్నమాట. ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, కాసేపు కూర్చోబెట్టారు సుగ్రీవుని. మరి పాపం దెబ్బలు తిని బాగా అలసిపోయి ఉన్నాడు. మామూలుగా ఉంటే పర్లే కాస్త బూస్టో హార్లిక్స్ వచ్చి మళ్ళీ పంపించారు ఆయన. కాబట్టి కూర్చోబెట్టారు. కాస్త శీతలోపచారాలు చేశారు పాపం ఆయన. లక్ష్మణుడు పిలిచి అంటున్నారట రామచంద్రమూర్తి వారు, గజపుష్పమిమాం పుల్లాం ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మన. లక్ష్మణ, అక్కడ నాగకేసర పువ్వులతో లతలు ఉన్నాయి, తీసుకో. ఆ లతలు తీసుకొచ్చి సుగ్రీవుడి మెడలో వెయ్యి. ఈ నాగకేసర లతలు ఉన్నవాడు సుగ్రీవుడు, లేనివాడు వాలి. మనం గుర్తుపట్టడానికి ఇద్దరు ఒకేలా ఉన్నారుగా. కాబట్టి ఇప్పుడు నేను సరసంధానం చేసినప్పుడు సరిగ్గా వాలికే వెళ్ళి తగులుతుంది. అది మనకు గుర్తు అన్నమాట. కాబట్టి అని చెప్పగానే వెంటనే లక్ష్మణుడు వెళ్ళి ఆ తీగలు తీసుకొచ్చాడు. చక్కగా సుగ్రీవుడి మెడలో వేసేట. తతో గిరిదేయ జాతం ఉత్పాట్య కుసుమాకలాం లక్ష్మణో గజపుష్పీం తాం తస్సకంటే వివర్జితం. ఆ మాల వేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ మాల వేసుకున్నాడో మళ్ళీ తేజస్సు వచ్చింది సుగ్రీవుడిలోకి. సరే, ఇప్పుడు రామచంద్రమూర్తి చెప్తున్నారు, నాయన వెళ్ళు, మళ్ళీ పిలువు.
ఈసారి నమ్మచ్చంటారా స్వామి? ఒకసారి పరాభవం అయింది, భయం లేదు ఇక నీకు. ఇంతకు పూర్వం మీ ఇద్దరి మధ్య మీ యొక్క అవయవ సౌష్ఠవాలు ఒకలా ఉన్న కారణం చేత నాకు గుర్తుపెట్టడం కాస్త ఇబ్బంది అయ్యి, ఆ వేసిన శరాలు మిత్రుడు తగిలితే మిత్రుడు ప్రాణం పోతే మిత్రఘాతకం ఏర్పడుతుంది, ధర్మ సంకటం కనుక, రాముడు ధర్మాన్ని అతిక్రమించడు కనుక ఆ కారణం చేత ఊరుకున్నాను. ఇప్పుడు నడు, ఇప్పుడు వెళ్ళు, యుద్ధం చేయి, నువ్వు తప్పక వాలిని ఈ శరం కూలుస్తుంది నేలకి, చూద్దువుగా నువ్వు. రాముడు పరాక్రమం చూడాలనుకున్నావుగా, తప్పక చూద్దుగా నాయన అన్నారు. సరే ఆ మాల వేసుకున్నారు. మళ్ళీ ప్రయాణం, మళ్ళీ ఋష్యమోకం నుంచి మళ్ళీ కిష్కింధకి రావాలి. ప్రయాణం వస్తున్నారట. ఋష్యమూక సధర్మాత్మ కిష్కింద లక్ష్మణాగ్రజ జగామ సహ సుగ్రీవో వాలీక్రమ పలాయితం. బయలుదేరి వస్తున్నారు లక్ష్మణుడు. రామచంద్రమూర్తి వారు చెప్పారు, లక్ష్మణుడు ముందు నడవయ్యా, వెనక సుగ్రీవుడు, ఆ తర్వాత రాముడు, వెనక మిగిలిన వానలు ఎవరైతే ఉన్నా వారందరూ నడుస్తూ ఉందా ముందు నడవమన్నారు. నడుస్తున్నారు. సాగి సాగి అగ్రతస్యోతస్య రాఘవస్య మహాత్మన సుగ్రీవ సంహతగ్రీవో లక్ష్మణస్య మహాబల. మార్గమధ్యంలో సాగుతూ ఆ చక్కటి వనాలు, ఉపవనాలు, సలయేళ్ళు ఇవన్నీ చూసుకుంటూ కాస్త వాటి నుంచి కబుర్లు చెప్తున్నారు రామచంద్రమూర్తి వారు. సుగ్రీవుడికి కాస్త బడలకి తీరాలి, మళ్ళీ సంతోషం కలగాలి ఆయన. ఈ లతలు ఏమిటి, తీగలు ఏమిటి, సరస్సులు ఏమిటి, పువ్వులు ఏమిటి, ఈ చెట్టుని ఏమంటారు, సుగ్రీవ ఈ ఆకు ఎలా పండుతుంది, దీంతో ఉపయోగం ఏమిటి నీకేమో తెలుసా, కాస్త చూడు చెప్పు అని చెప్పేవి. ఏవో కాస్త మాటలు మాట్లాడుతూ పాపం ఆయన కాస్త ఉత్సాహాన్ని కలిగించే విధంగా, మళ్ళీ భయంగా వెళ్ళకుండా, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎవరో వెళుతున్నారా బాబు మళ్ళీ నువ్వు ఏమవుతుందో ఏమిటో అని చెప్పి అనకుండా, అక్కర్లేని మాటలు లేకుండా ఉత్సాహపరిచే మాటలు మాట్లాడుకుంటూ చక్కగా సుగ్రీవుని ముందు నడుపుతున్నారట. వెళ్ళారు. ఆ ప్రయాణంలో ఒక వనం కనపడింది వాళ్ళకి. ఏషమేఘ ఇవాసే వృక్షండ ప్రకాశతే మేఘ సంకృత విపుల పర్యంత కదిలీవృత. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న గొప్ప గొప్ప చెట్లు, అలాంటి చెట్లు విశేషంగా ఉన్న ఒక వనం కనపడింది. ఇందాక కనపడలేదా ఈ వనాలన్నీ, ఇప్పుడు కనిపిస్తున్నాయి వారికి. అడిగేట స్వామి రామచంద్రమూర్తి వారు. పాపం ఎక్కడ ఏ విశేషం ఉన్నా అడిగేస్తారు మహానుభావుడు. అట్టే ఒకటి కూడా మనస్సులో ఆయన, మిత్రమా ఈ చెట్లు ఏమిటి ఆకాశాన్ని తాగుతున్నట్లుగా ఉన్నాయి అంటే ఏమిటి, కాస్త సుగ్రీవుడు యొక్క బడలకు తీరాలి, ఆయనలో ధైర్యం కలగాలి. అడిగిన దాకా ఉండే ఊరుకోవయ్య బాబు, ఇప్పటిదాకా చావదప్పు తిని ఇలా చేసావు, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు నన్ను అని చిరాకు పడితే ఇంకా మిత్రత్వం ఏముంది, ఇంకా పోయింది. అగ్నిసాక్షి మిత్రత్వం ఇంకా అర్థం ఏముంది. ఓ ఒక్క దెబ్బలు తిని నేనే అడుస్తుంటే అదేమిటి ఇదేమిటని అడుగుతున్నావు నన్ను, ఓ పక్కన ప్రాణాలు పోయేలా ఉన్నాయి, మళ్ళీ యుద్ధాన్ని రమ్మన్నావు నన్ను, మాయదార్సంతా వెళ్ళిన దాకా ఉందా దెబ్బలు ఏదన్నప్పుడు ప్రాణం కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు నాకు. ఆ భయంతో నేనే అడుస్తుంటే ఈ వనం ఏమిటి సరస్సు ఏమిటి చెప్పి అడుగుతున్నావు నన్ను అని ఒక మాట అంటే ఇంక మిత్రత్వం పోయినట్టే ఇక్కడ. కాబట్టి ఏమిటని చెప్పి అడిగారు. సరే పాపం సుగ్రీవుడు కూడా అంతలాగా రాముడు ఎంత ఆర్తితో అడుగుతున్నాడో అంత శ్రద్ధగా చెబుతున్నట్ట. ఓ రామ తస్యద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మః గుర్చనే వాచికే సుగ్రీవ తన్మదద్వయం. ఇది విశాలమైన ఆశ్రమం. ఇక్కడ సప్తజనులని చెప్పి 7 ఋషులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవారు. అత్ర సప్తజనానామ మునయ సంస్కృతావ్రతా సప్తైవాసన శీర్ష నీతం జలసాయినః. జలంలో నుంచుని ఒంటికాల మీద తపస్సు చేస్తూ వారానికి ఒక్కసారి వాయువుని తింటూ ఉండేవాట. భక్షణ వాయుభక్షణ చేస్తూ తపస్సు చేశారట. ఎన్నేళ్ళు చేశారన్నారు, 700 సంవత్సరాలు చేశారు తపస్సు అక్కడ. సప్తరాత్రుతాహార వాయువా వానివాసన దివం వర్షదే సవత్వం సప్తే సకలాబరాహ. 700 సంవత్సరాలు వారానికి ఒక్కసారి వాయువును భక్షణగా స్వీకరిస్తూ ఈ సప్త జనులన్న ఋషులు తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళారు. చెప్పాడు వృత్తాంతం. విభూషణ వార్తస్త్ర శ్రూయంతే స లక్ష్మణాః తుర్యా గీతస్య నాయచ్చ గంధో దివ్యస్య రాఘవ. మరి సుగ్రీవ ఏమిటేవో చిన్న చిన్న గానాలు లాంటివి వాయిద్యాలను వినిపిస్తున్న అవి ఏమిటని చెప్పి అడిగారు స్వామి. స్వామి వీరు దివ్యలోకాలకి స్వర్గానికి వెళ్ళారు, అది దేవలోకాల్లో వినిపించే గానం అది. వారు అప్పుడప్పుడు అంతరితంగా వస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. ఈ పర్వతం మీద ఎవరు వచ్చినా వారికి నమస్కారం చేయకుండా వెళ్ళరు ఎక్కడి నుంచి అంటే, ఇందాక మనం వెళ్ళిపోయాంగా అలాగా వాళ్ళతో యుద్ధానికి నమస్కారం చేయకుండాను గుర్తు చేస్తున్నారు స్వామి.
కాబట్టి ఇదంతా ఆ సంరంభమే. స్వామి అన్నారు, సరే పద మనం కూడా వెళ్ళి ఆశ్రమానికి నమస్కారం చేసి వారిని ప్రార్థించి ముందుకు వెళదాం. స్వామి చెబుతున్నారట, ఈతే వృక్షా ప్రకాశంతే దోమ సంతక్తదాస్త మేఘా జారయత్ర ప్రచ్ఛన్న వైడూర్య గిరియో యథ. వారిక్కడ దక్షిణాగ్ని, గారహాపత్యాగ్ని, ఆహవనీయాగ్ని నుంచి 3 అగ్నులను ఎప్పుడూ ఆరాధన చేస్తూ ఉండేవారు. వాటి నుంచి ఎగసిన పొగలు, వాటితో మేఘాలు ఏర్పడుతూ ఉండేవి, సువృష్టి కురుస్తూ ఉండేది. ఇక్కడ సుగ్రీవుడు చెబుతున్నాడు ఇవన్నీ కూడా. సరే స్వామి బయలుదేరండి, మనం కూడా వెళ్ళి వారి దర్శనం చేసుకుందాం, ఆశ్రమాన్ని చూద్దాం, పద సుగ్రీవ, వారి అనుగ్రహం కూడా పొందుతాం. మరి ఎవరైతే రాముడు రాకముందు ఏ పెద్దలు ఈ భూమి మీద ఉన్నారో వారందరికీ నమస్కరించుకుని వెళతారు స్వామి. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడితో సహా వెళ్ళారట. వెళ్ళి ఆశ్రమం దర్శించారు. ఆ సప్తజనుల ఋషుల యొక్క ఆశీర్వాదాలు పొందారు. అంతర్హితంగా ఉన్నారట వారందరూ కూడాను. పూర్వం నమస్కారం చేయకుండా వెళ్ళి దెబ్బలు తిని వచ్చారు. అంటే ఇది ఇండైరెక్ట్గా మనకు కూడా పాఠం అన్నమాట. పెద్దలను ఎలాగా సేవించాలో, మహాత్ముల ఆశ్రమాలు కనబడి ఎలా వెళ్ళాలో వారి దగ్గరికి. అరుణాచలం వెళుతూ ఉంటే రమణ మహర్షి ఆశ్రమం వెళుతుంటారు లేదా, వీళ్ళు దర్శనం చేసి రావాలి. మహాత్ములు ఎక్కడున్నా ఆశ్రమాలు చూసి రావాలి. వారున్నా లేకున్నా ఆ ప్రాంగణంలో అడుగు పెడితే అక్కడ కాసేపు తిరిగితే. రాముడు కూడా నమస్కరించేటువంటి రోజులు కోటేశ్వరరావు చెబుతూ ఉంటారు. ఒకసారి కంచి బ్రహ్మాచార్య స్వామి వారిని కొంతమంది అడిగారట, స్వామి ఆయన 87 చాతుర్మాస దీక్షలు చేశారట పరమాచార్య స్వామి వారు. అంటే ఆయనకి ఎవరైనా నమస్కరించాలి తప్ప ఆయనకి నమస్కరించేవారు లోకంలో ఎవరూ లేరు. అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారట ఆయన. ఆ స్వామిని కొంతమంది అడిగారట, ఇన్ని 87 చాతుర్మాసాలు చేసినాడు భూమి ఎవడూ లేరు స్వామి, భూమి మీద ఇప్పుడు ఎవరున్నా ఎంత వయస్సులో పెద్దవాడైనా జ్ఞానంలో పెద్దవాడైనా మీకు నమస్కరించేవారు తప్ప మీరు నమస్కరించేవారు లేరు కదా, మీకేమనిపిస్తోంది ఈ ఘటన చూస్తుంటే అని చెప్పి అడిగారట. పరమాచార్య అన్నారట, కలియుగంలో పుట్టడం నాకు అదృష్టం, ద్వాపరంలో పుట్టకపోవడం నా మహద్భాగ్యం అన్నారట స్వామి. అసలు మేము అడిగిన ప్రశ్నకి మీరు చెప్పే సమాధానం ఏమైనా పూరుకుందా స్వామి? లేదురా నాయన, ఒకవేళ నేను ద్వాపరంలో పుట్టుంటే 87 చాతుర్మాసాలు చేసేది అని చెప్పి రాముడు నన్ను నమస్కరించాల్సి వచ్చేది. నేను కలియుగంలో పుట్టాను కాబట్టి రాముడికి నమస్కారం చేసుకోవాల్సి వస్తుందిరా నాయన. ఆ భాగ్యం నాకు కలిగింది కలియుగంలో పుట్టడం కారణం చేత. వీళ్ళంతా అలాగే పుట్టుంటారు. అప్పుడు రాముడితో తిరిగినటువంటి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, జావాలి వీరంతా కలియుగంలో పీఠాధిపతులకు పుట్టారేమో. అప్పుడు నమస్కరించే అవకాశం లేదు కనుక ఇప్పుడు నమస్కారం చేసుకో వచ్చారేమో అనిపిస్తుంది. శృంగేరి జగద్గురువులు భారతీయ మహాస్వామి వారి దగ్గర కొంతమంది భక్తులు వెళ్ళారట. రామాయణంలో కథ చెబుతున్నారు. ఏమిటి? వారధి కడుతున్నారు. వానరులందరూ కలిసి ఆ రాళ్ల మీద శ్రీరామ అని చెప్పి సముద్రంలో విడుస్తున్నారు. అన్నీ తేలుతున్నాయి స్వామి. రాముడు కూడా అనుకున్నట్ట, వానరులు నా పేరు రాసి వేస్తేనే తేలుతున్నాయి, నేను వేస్తే తేలదా అని రాముడు రాయేసట మునిగిపోయింది. అది ఏమిటి స్వామి, దీనికి ఏం చెప్తారు మీరు? చాలామంది ఏవేవో చెప్పారు. రాముడి కన్నా రామనామం గొప్పదని చెప్పారు, ఇంకేవేవో చెబుతొచ్చారు. ఏమిటన్నారట. భారతీయ స్వామి చెప్పారట వాక్యం. అంటే రాముడి గురించి పరమాచార్య అంత గొప్పగా చెప్పారు. ఎన్నో సంగతులు మనం కూడా చెప్పుకున్నాం అప్పుడప్పుడు. స్వామి అన్నట్ట భారతీయ మహాస్వామి వారు, రాముడు భవసాగరాన్ని దాటడానికి రామనామం ఉత్తమం. మనంతా భవసాగరంలో పడి కొట్టుకుంటున్నాం కనుక ఇందులోంచి పైకి తేలాలంటే రామనామం అనే నావ పట్టుకు తేలచ్చరా. రాముడే వద్దనుకుని వదిలేస్తే వాడికి తేలే అవకాశం ఉంటుందా? ఇక అందుకు రాముడు చేతిలోంచి జారిన రాయి మునిగిపోయిందిరా అబ్బాయి. అంతేగా, రాముడు కాదనుకుంటే మనం తేలగలం భవసాగరంలోంచి. కనుక స్వామి నువ్వు వదిలేక మమ్మల్ని, నువ్వు పట్టుకుని ఉండాలి. చాలా గొప్పదైన ఆ సమాధానం నాడు వచ్చిన వారికి వారు చాలా ఆనందం వేసింది. కానీ రాముడే వద్దనుకుంటే ఇంకేం చేస్తాను చెప్పండి. ఆయన చేతిలో జారి విడిపోకూడదు, ఆయన ఎప్పుడు పట్టుకుని ఉండాలి వాడిని. కనుక అది ఎవరికి ఉంటుందో మరి ఇంత గొప్ప సమాధానం చెప్పారంటే వారు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జాబాలి, అగస్త్యుడు వంటి వారు కాకపోతే, గౌతమ వంటి వారు కాకపోతే అలాంటి సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? కనుక వారే కలియుగంలో మళ్ళీ ఎలా పుట్టి ఆ రాముడికి సేవ చేసుకుంటున్నారో అనిపిస్తుంది. కనుక సప్తజనుల ఆశ్రమానికి వెళ్ళారు స్వామి. వారికి నమస్కారం చేశారు. సుగ్రీవుని నమస్కారం చేయమని చెప్పారు. నమస్కారం చేశారు. హోమధూమాలు చూపించారు సుగ్రీవుడు. అదిగో
అప్పట్లో వీరు హోమాలు చేసిన ధూమం ఆ చెట్లకి నల్లగా పొగబెట్టేసి ఉంది. అవన్నీ కూడా సుగంధపరంలో వాసనలు వస్తున్నాయి. రామలక్ష్మణుడు, సుగ్రీవుడు, మిగిలిన వానరులందరూ నమస్కారం చేసుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం సాగించేట. సప్తజనుడి యొక్క ఆశీర్వాద ఫలాలు వచ్చాయి వీరి వెనకాల. సరే బయలుదేరారు. మళ్ళీ కిష్కిందకు వచ్చారు. సర్వేతే త్వరితం గత్వా కిష్కింద వాలిపాలితాం వృక్షేరాత్మనం ఆవృత్తం రచంతి గవనే. చాలా వేగంగా వచ్చాడు. మళ్ళీ ఉత్సాహంగా వచ్చాడు. నుంచున్నాడు. కేకేశాడు మళ్ళీ, వాలి ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావురా? రా బయటికి అన్నాడు. పరివారీ పరివృతో నాద్భేర వివాంబరం గర్జన మహామేఘో వాయువేగేన పురస్తర. మేఘమంతా కూడా ఏదో పెద్ద ఉరుమురుముందా అన్నంత గర్జన చేసేట. ఆ గర్జన అంతా వినబడింది. ఎక్కడో ఉన్నాడు స్వామి. ఎప్పటిదాకా వీడిని కొట్టేసి మంచి ఉత్సాహంగా ఉన్నాడు. వెళ్ళి స్త్రీ జనం మధ్య కూర్చుని మధువు తాగాడు. మత్తులో ఉన్నాడు వాలి. అలా ఒకసారి గర్జన చేసిన రామచంద్రమూర్తి వారితో సుగ్రీవుడు అంటున్నట్ట, ఏమి ముక్త సుధర్మాత్మ సుగ్రీవేణ సరాఘవ తమాధో వాచ సుగ్రీవం వచనం శత్రుసోదర. ఓ రఘురామ, శత్రు సంహార సముద్రుడైనటువంటి నీ యొక్క ధైర్యంతో, నీవు ఉన్నామన్న ధైర్యంతో ఈ మాల ధరించి ఇంకో యుద్ధానికి వెళుతున్నాను. మళ్ళీ రెండోసారి యుద్ధం ఇది. వెనకాల నీ ఉన్నామన్న ధైర్యం, నా మెడలో ఉన్న ఈ మాలను గుర్తుగా పెట్టుకుని నువ్వు వాలి సంహారం చేస్తానని చెప్పు నాతోటి. మిత్రుడికి మాట ఇచ్చి తప్పకూడదు కదా స్వామి, నువ్వే అన్నావు. మిత్రఘాతకం కన్నా ఘాతకం లేదని. కాబట్టి స్వామి గుర్తుపెట్టుకోండి, ఈసారి వారిని తప్పక సంహారం చేయాలి అని చెప్పి అనగానే స్వామి చిరునవ్వు నవ్వున్నారట. నాయన వెళ్ళి యుద్ధానికి బలవరాముందిరా మీ అన్నగారిని. ఇప్పుడు చూస్తావు నా పరాక్రమం ఏమిటో, రాముడు అంటే ఎవడో చూస్తావు, రాముడి యొక్క శరాలంటే ఎవడో చూస్తావు. రాముడు శరసంధానం చేసిన తర్వాత ఎంత గొప్పగా ఉపక్రమిస్తుందో చూసేదవుగాక అని చెప్పి పంపించేట. ఇది దృష్టిపదం ప్రాప్తో జీవంస వినివర్తతే తదో దోషేణ మాగచ్చే సద్యో గర్జేన మా భవాన్. ఎక్కడో ఆ స్త్రీజనం మధ్య లోపల హాయిగా ఉన్నటువంటి ఈ వాలి చెవికి మళ్ళీ సుగ్రీవుడి యొక్క పలుకులు వినపడ్డాయి. లేచాడు. ఆనృతం నోక్తపూర్వం మే వీరకచ్చేని తిష్టత ధర్మలోభే పర్యేతిచ్చే చక్షేపం కథంచన. లేచి ఇప్పుడేగా నా చేతిలో చావు దెబ్బలు తిని వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు. యుద్ధాన్ని మళ్ళీ పిలుస్తున్నాడు. మళ్ళీ వెళ్ళాలి కనుక తారకు చెప్పేట, తారా వెళుతున్నాను మళ్ళీ నీ యుద్ధానికి, నువ్వు లోపలే ఉండు అని చెప్ప స్త్రీజనానికి, తారని స్త్రీజనానికి అప్పగా చెప్పి బయటకు వస్తున్నట్ట. తంతు తారా పరిష్వజ్యా స్నేహాది దృశాహృతో ఉవాచ స్తప్తంప హితోగ్యపం యదం వచ. అప్పుడు తార కాస్త కంగారు పడి కాస్త ప్రేమపూర్వకంగా కొన్ని మంచి మాటలు చెబుతుందట తల్లి. ఓ మహావీరా, నేను చెప్పే ఈ కొన్ని మాటలు కాస్త జాగ్రత్తగా వినండి. ఇంతకుముందే మీ చేత చావు దెబ్బలు తిని వెళ్ళినటువంటి సుగ్రీవుడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఏ ధైర్యంతో వచ్చి ఉంటాడు? రాడుగా అలాగా ఒకసారి చావు దెబ్బలు తిన్నప్పుడు మళ్ళీ వెంటనే ఎందుకు వస్తాడు? ప్రభు, మీలో కదులుతున్న ఈ ఆవేశాన్ని కాస్త దిగమింగండి, ప్రశాంతంగా ఆలోచించండి. సహసాతవ నిష్క్రమో మతాపన్న రోచతే శ్రూయితాన్ చాపదశ్యామి ఎన్నిమిత్తం నివార్యసే. స్వామి, ఇంతకు ముందు కూడా సుగ్రీవుడు వచ్చాడు, కోపంతో యుద్ధం చేశాడు, పిలిచాడు, అప్పుడు ఇలాగే పిలిచాడు. మీతో చావు దెబ్బలు తిని మతంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఓడిపోయి మీతో దెబ్బలు తిన్నవాడు మళ్ళీ వచ్చింది లేదు ఇంతవరకు. పోతే మీ చేతులు చచ్చిపోవాలి, ప్రాణం పోవాలి, లేదా వాలి యొక్క శౌర్యానికి నిలబడలేక మళ్ళీ యుద్ధానికి రాకుండా ఉండాలి వాడు. ఇంతవరకు అవే జరిగాయి. అంతే తప్ప ఒకసారి మీ మీద దండయాత్ర చేసి మీ చేతుల్లో చావు దెబ్బలు తిని ప్రాణాలు నిలబెట్టుకుని వెళ్ళినవాడు మళ్ళీ యుద్ధానికి వచ్చిన వాడు లేడు. రావణాసురుడు కూడా వచ్చేటండి, ఉత్తరాఖండలో చెబుతారు. ఆయన వరాలు పొంది దేవతల చేత అన్నిటి మీద దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. కిష్కిందకు కూడా వచ్చేట. వచ్చి కిష్కిందలో వాలి లేడు. సంధ్యావందనానికి వెళ్ళేట. సాయంత్రం మళ్ళీ 4 సముద్రాలు స్నానం చేసి మళ్ళీ సంధ్యావందనం చేసుకోవడం వెళ్ళేట. ఆ సందర్భంలో వచ్చేట రావణాసురుడు పిలిచేట,
పిలిస్తే వానరులు వచ్చి, మహాప్రభో మీరు గొప్పవారు, పరాక్రమవంతులు, మా వాలి లేడు ఇక్కడ, ఉంటే మీ సంగతి చూసునన్నారు. ఎక్కడున్నాడు రా వాడన్నాడు. దక్షిణ సముద్రంలో ఉన్నాడన్నారు. సరే వెళుతున్నాను అక్కడికి అన్నాడు. సముద్రం నుంచి అర్ఘ్య ప్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాలి వెనకాల నెమ్మదిగా వెళ్ళి ఆయన పట్టుకోబోయే ప్రయత్నం చేస్తే సంధ్యావందనం చేస్తున్నటువంటి వారికి అర్థమైంది వెనకాల 10 తల పురుగు వస్తుంది అని చెప్పి వస్తున్న వాడిని వస్తున్నాడు. ఒకసారి అలా చంకలో పెట్టుకున్నట్టే అలా పెట్టుకుని 4 సముద్రాలు తిరిగి సంధ్యావందనం చేసుకున్నాడు. వదలరా బాబు అంటే వదలడు. ఒక్క చేతి పట్టు అంతే, 2 చేతులు ప్రయోగించలేదు వాలి. అలా పట్టుకుని 4 సముద్రాలు గిరగిరా తిప్పి మళ్ళీ తీసుకొచ్చి కిష్కిందలో పడి, ఏరా చెప్పి ఇప్పుడు ఏంట్రా అబ్బాయి, ఇందాక పూజలో ఉన్నాను నీతో మాట్లాడే అంటే టైం లేదు నాకు, మరి ఏం చేయమంటావు అన్నాడు. అప్పటికే పాపం మెళ్ళ బాగా పట్టేసి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. ఏం చేస్తారు, కాస్త మెళ్ళ నొప్పిగా ఉన్నాయి బాబాయ్, కాస్త అమృతాంజలి ఉంటే కాస్త రాసుకుంటాను. సరే బాగుంది, నీ పరాక్రమం బాగా నచ్చింది నాకు, సరే ఇంకేముంది వెళ్ళొస్తాను బాయ్ అన్నాడు. ఊరికో స్నేహితుడు వచ్చో అలా వెళ్ళిపోతే అలాగే ఉన్నాడు. నెలలాళ్ళు ఉన్నట్టండి వాడి దగ్గర రావణాసురుడు. మళ్ళీ యుద్ధాన్ని రాలేదుట వాడి పరాక్రమం తెలిసి. రావణుడంతటి వాడే తిరిగి మళ్ళీ యుద్ధానికి రాలేదు. అంటే నీ చేతిలో దెబ్బతిన్నవాడు నీ పరాక్రమానికి తట్టుకోలేక బ్రతికుంటే మళ్ళీ యుద్ధానికి రాడు, పోతే గొడవే లేదు. అలా పోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బతిని తిరిగి రాకుండా ఉన్నవారు ఉన్నారు. కానీ నీ సోదరుడు రాని తమ్ముడు ఆయన మళ్ళీ వచ్చాడు యుద్ధానికి. కాబట్టి ఎలా వచ్చాడో చూసుకో. తారకి తెలుసుటండి ఏమిటి, వాలి గొప్ప పరాక్రమం, బలవంతుడే. దేంట్లో బలవంతుడు అంటే భుజబలంలో గొప్పవాడు. వాడికి శరీర దార్ఢ్యం చాలా గొప్పది, బాగా కొవ్వు పెట్టి ఉన్నాడు అనమాట. అది బాగా గొప్పది వాడికి. వాడి ముందు ఎవడో నిలబడలేడు, వాడు కొడితే లేవలేడు. కనుక తారక తెలుసు తన భర్త యొక్క బలం ఏమిటో తారక తెలుసు. తెలియదండి, కాపురం చేసిన తర్వాత 25 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసిన ఆయన సంగతి ఏమిటి ఈవిడ సంగతి ఎవరికి తెలియకుండా ఉంటుంది. మాయదారసంతా డైరెక్ట్గా మా ఆయనకి జ్ఞానం లేదనకుండా, ఓ బాబు నీకు బలం ఉందిరా బాబు, గొప్పవాడివే నువ్వు, కానీ అక్కడే ఉంది అంతాను. కాబట్టి తారక తెలుసు, స్వామి మీ చేతితో దెబ్బతిన్నవాడు తిరిగి వచ్చినవాడు ఉండడు, పోతే ప్రాణం పోవాలి, ప్రాణాలతో తిరిగి రాకుండా ఉండాలి. త్వయాతస్య పీడతశేషత హేత్యే పునరాహ్యాతం సకాం జనీతే మమ. మళ్ళీ సుగ్రీవుడు వచ్చాడంటే ఆలోచించద్దు, ఎలా వచ్చాడో ఆలోచించద్దు, ఏ ధైర్యంతో వచ్చాడో చూడొద్దు. అంటే ఏమీ లేకుండా వస్తాడా సుగ్రీవుడు అలా మేమే యుద్ధానికి? ప్రకృత్యాన్ని పుడచ్చేవ బుద్ధిమాంచేవ వానర నా పరీక్ష వీర్యేణ సుగ్రీవ సత్యమేక్షతి. తార మాట్లాడుతున్న మాటలు. తార సామాన్యమైన స్త్రీ కాదండి, పతివ్రత శిరోమణంలో ఆవిడ కూడా కుర్చీ వేసి కూర్చోగల పతివ్రతామతలే తార. సుగ్రీవుడు సహజంగా చాలా తెలివైనవాడు. స్వామి అంటే మమ్మల్ని తెలివి తక్కువ అంటలేదు అనుకోండి, కానీ తెలివైనవాడు ఆయన, కార్యకుశలుడు, ఏ కార్యాన్ని ఎలా చక్కబెట్టాలో బాగా తెలిసినవాడు. తార మాట్లాడుతున్న మాటలు తన దగ్గరకు వచ్చే వ్యక్తుల యొక్క శౌర్యాన్ని, పరాక్రమాన్ని, గుణగణాలని బాగా పరిశీలన చేయగల శక్తి ఉన్నటువంటి వాడు. అంటే ఇప్పుడు బుద్ధిబలం బాగా ఎక్కువ, నీకు భుజబలం ఎక్కువ. అన్ని చోట్ల భుజబలం పనిచేయదుగా. బుద్ధిబలం ఉన్నవాడు ఎలాగైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎవరైనా కొడతాడు, ఎంత శక్తివంతమైనా కొడతాడు. వాడుకున్న జ్ఞానంతో కొడతాడు, బుద్ధితో కొడతాడు వాడు. భుజబలం ఉన్నవాడికి బుద్ధి లేదనుకోండి, వాడు భుజంతో నేను కొట్టుకుంటూనే ఉంటాడు, రేవులో బట్టలు తున్నట్టు కుడుతూనే ఉంటాడు బండనేసి. ఉపయోగం ఏముంది? కాబట్టి స్వామి సుగ్రీవుడికి సహజంగానే తెలివైనటువంటి వాడు, కార్యకుశలుడు, అవతల వారి సౌరపరకం బాగా ఎరిగినటువంటి వాడు. నాకు ఇంతకు ముందే మన కుమారుడు అంగదుడు చెప్పగా విన్నాను కొన్ని మాటలు. ఏమిటయ్యా అంటే, అయోధ్యాధిపతే పుత్రవు సౌరవ సమసజ్జితవు ఇక్ష్వాకుణాం కులే జాతో ప్రజితవు రామలక్ష్మణవు సుగ్రీవపేకామార్థం ప్రాప్తో తత్ర దురాసదవు. అంగదుడు ఒకసారి నాతో అన్నాడు, కొన్ని మాటలు చెప్పాడు. అమ్మ మన చిన్నాన్న దగ్గరికి ఎవరో రామలక్ష్మణుడు వచ్చారట, ఇక్ష్వాకుంశస్థులు అని వాళ్ళు చెప్పుకుంటుండగా విన్నాను అని మన అబ్బాయి చెప్పిన విషయాలు అంగదుడు చెబుతున్నాడు. అప్పుడు నేను విన్నాను, రామలక్ష్మణుడుట ఇక్ష్వాకుంశస్థులట వారు తమంత తాముగా వచ్చేట సుగ్రీవుడి దగ్గరికి ఆయనతో స్నేహం చేయడం కోసం. నివాసవక్ష సాధూనాం ఆపన్నానాం పరాంకతి ఆర్తానాం సమరిచ్చైవ యశచ్చైవ కవాజనం. రాముడు ఎలాంటి వాడో కూడా విన్నాను నేను. ఎలాంటి వాడయ్యా అంటే ఆయన నివాసవక్ష సాధూనాం,
ఒక మహావృక్షం సాధువులకు ఏ విధంగా ఆశ్రయం ఇస్తుందో తన దగ్గరికి వచ్చిన వారికి, రాముడు తన దగ్గర వచ్చే సాధు సత్పురుషులు అలాంటి ఆశ్రయాన్ని ఇస్తాట. ఎవడు ధర్మం పట్టుకుంటాడో వారికి ఆశ్రయాన్ని ఇచ్చే మహావృక్షంట. ముందు ఆయన ఏం చేస్తాడు? వృక్షం ఎలాగైతే తన దగ్గర ఎండలోంచి వచ్చిన వాడికి నీడనిచ్చి ముందు తాపాన్ని తీర్చేస్తుంది, వేడి చల్లారుస్తుంది, రాముడు కూడా తనను ఆశ్రయించిన వారి తాపాలు తీరుస్తాడని చెప్పి విన్నాను. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నరతప్పితు దాతానమి శైలేంద్రో గుణానాంచ అకోర్మహాన్. స్వామి, ఆ రాముడు జ్ఞానస్వరూపుడు, వేదాల మొదలుగా సకల శాస్త్రాల విజ్ఞానాలు పరిపూర్ణంగా కలిగినవాడు. తండ్రి ఆజ్ఞ పాలించడం కోసం వనవాసానికి వచ్చాడుట. ఆ మహానుభావుడు సుగ్రీవుడితో తనంత తానుగా వచ్చేట స్నేహం చేయడం కోసం. సాధారణంగా లోకంలో మనం వెళ్ళి ఒకరిని ఆశ్రయించడం, మనం ఆశ్రయించిన వారు అభయాన్ని ఇవ్వడం ఇది వేరు. తమంత తాముగా వచ్చి నీకు నేను అండగా ఉంటానరా అంటే ఇంకా అది ఎంత బలం చూడండి. మహాభారతంలో యుద్ధంలో ఘట్టం గుర్తొస్తుంది. యుద్ధం జరుగుతోంది, అభిమన్యుడి సంహారం జరిగింది. పద్మవ్యూహం కట్టి చంపేశారు. పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు అందులో, అంతమంది చంపేశారు. ప్రతిరోజు కృష్ణుడు అర్జునుడు రథం వచ్చేసరికి ఆ డేరాలు స్వాగత సత్కారాలు జరుగుతూ ఉండేవట. ఆ రోజు స్వాగత సత్కారాలు లేవు. ఏమిటా అని చెప్పి చూస్తే, అయ్యో అర్జున పుత్ర అభిమన్యుడు మరణించిన వార్త తెలిసింది. చెప్పారు, 5 మహారథులు అధర్మయుద్ధం చేసి చంపేశారా అభిమన్యుణ్ణి, అందులో సైంధవుడు చంపాడు. అర్జునుడు ప్రతిజ్ఞ పూనేట. ఏమని? రేపు జరిగే యుద్ధంలో సూర్యాస్తమ సమయానికి సైంధవుడు తల తీసేయకపోతే గాంధీవంతో సహా అగ్నిలో దూకుతా అన్నట్ట. గొప్ప శపథం. అర్జునుడు ఏమంటే చేసి తీరతాడు. భగవంతుడికి బాధ వచ్చిందిట. ఎవరి? కృష్ణుడికి. కృష్ణుడు ఏదో ఈ పాండవులు వెళ్ళి కోరితే వచ్చినవాడు కాదు. ద్రౌపదీ స్వయంవరంలో తనంత తానుగా పాండవులు తనంత తానుగా వెళ్ళేవాడు. ఏదో వీళ్ళు వెళ్ళి గుళ్ళోకి కొబ్బరిగా కొట్టే స్వామి మా వెంటరమ్మంటే వచ్చినవాడు కాదు. ఆయన తనంత తానుగా వెళ్ళాడు. తనంత తానుగా వెళ్ళినవాడు ఎంత రక్షణ ఇస్తాడో ఈ ఘట్టం చూపిస్తున్నారు స్వామి మహాభారతంలో. సైంధవుడు తల తీయకపోతే గాంధీవంత అగ్ని దూకుతా అన్నాడు. స్వామి అన్నట్ట, ఏమిటిరా ప్రతిజ్ఞలు, ఏమిటిరా ఆ వాగ్దానాలు ఏమిటి? అయ్యో ఎంత పని చేసావు. అర్జునుడికి శపథం, తన గాంధీవాన్ని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరు కూడా ఆయన. కాబట్టి గాంధీవంతో సహా రేపు సాయంత్రానికి సైంధవుడు తల తీసేయకపోతే అర్జునుడితో శపథం చేసావు. ఒక మాటనే చెప్పద్దురా నాతోటి అర్జున, ఏమిటి ఈ శపథాలు ఏమిటి ఇవన్నీనని. సరే ఏం చేస్తారు స్వామి పాపం? రాత్రి పడుకున్నారు. అర్జునుడికి ఏముంది పాపం, హాయిగా నిద్రపట్టేసింది అర్జునుడికి. కానీ ఎవరికి నిద్ర పట్టలేదురా? భగవానుడికి నిద్ర పట్టలేదుట. అర్ధరాత్రి లేచి కూర్చున్నట్టు స్వామి. ఆ పక్కనే దారుకుడు అని చెప్పి రథసారథి ఉన్నాడు, ఆయన లేచాడు. కృష్ణుని చూసి అన్నట్ట, స్వామి ఏమిటి పడుకోలేదా అని. ఎలా పడుకుంటానరా, నిద్ర ఎలా పడుతుంది నాకు? చెయ్యరాని శపథం చేసాడురా పాపం అర్జునుడు. రేపు సాయంత్రం లోపు సైంధవుడు తల దిగకపోతే గాంధీవంతో సహా అగ్నిలో దూకుతా అన్నాడు వాడు. ఎలారా శపథం తీరేది అంటే, ఏవో చిన్న చిన్న ఆయుధాలు వేస్తే సైంధవుడు చావడు, వాడికి పాశుపతం వేస్తే కొట్టాలి. కాబట్టి ఎలాగా అని చెప్పి ఇక్కడ ఈ దారుకుడితో స్వామి మాట్లాడుతున్నారు. పడుకున్నటువంటి అర్జునుడికి స్వప్నం వచ్చింది. అందులో సాక్షాత్తు భగవానుడే చెబుతున్నారు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి నువ్వు తపస్సు చేస్తున్న పాశుపతాస్త్రం ముందు చూసావా అర్జున, రేపు దాంతో కొట్టాలి రావాడిని. బయట దారుకుడితో స్వామి మాట్లాడుతున్నారు, కల్లోకి వెళ్ళి వాడికి చెబుతున్నారు. రక్షణ ఎవరిది? మనం హాయిగా పడుకుంటాం, రక్షించేవాడికి ఉంటుంది టెన్షన్ అంతాను. ఇంట్లో పిల్లలు పడుకుంటారు, పెద్దవారికైతే టెన్షన్, రాత్రి ఏముందో, ఎలా ఉందో, ఎక్కడ ఉంటో, ఎలా ఉంటో, రేపు పొద్దున ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఇది పెద్దవాళ్ళకి వస్తుందంట. కాబట్టి స్వామికి వచ్చింది పెద్ద ముప్పు. ఇప్పుడు రక్షించాలి అర్జునుడిని, ఆ బాధ్యత అయింది. తనతో తానుగా వచ్చాడే కాబట్టి. సరే సైంధవుడు కూడా ఇంత ఆలోచించవలసిన పనే ఉంది. సైంధవుడు తండ్రి కూడా ఉన్నాడు. వాడు కొడుకు సంగతి తెలిసే వాడు శాపం పెట్టేట, నా కొడుకు తల ఎవడైతే భూమి మీద పడేస్తాడో వెంటనే వాడి తల ఎరిగిపోతుందని శాపం పెట్టేట. ఇప్పుడు అర్జునుడు గారు రేపు పొద్దున్న కనుక ఈ సైంధవుడు తల కింద పడేస్తే సూర్యాస్తమ సమయానికి అర్జునుడు తలగా ఎగిరిపోతుంది. అది పెద్ద సమస్య. ఇప్పుడు ఎలా రక్షించాలి అర్జునుడిని? అర్జునుడు హాయిగా నిద్రపోయాడు చక్కగా ఏసీ రూములో, భగవంతుడు నిద్రపెట్టి చావలేదు. ఎలా రక్షించాలి అర్జునుడిని? తనంత తానుగా వస్తే రక్షణ అంత గొప్పగా ఇస్తారట భగవంతుడు. కాబట్టి పాశుపతం వేస్తూ కొట్టమన్నారు.
సరే స్వామి యోచన చేశారు. ఆ తర్వాత రేపు పొద్దున కదా చూద్దాం పదా, యుద్ధంలోకి వెళ్ళారు. సాయంత్రం లోపు కొట్టాలి, సాయం సంధ్యాసం అయితే కొట్టకూడదు, సాయంత్రం లోపు తల తీసేయాలి సైంధవుడిది. యుద్ధం ప్రారంభమైంది, మధ్యాహ్నం దాడుతోంది. పరమాత్మ కృష్ణమాయ చేశారు. ఒక్కసారి ఎంత చీకటలకు సంధ్యా సమయం అవుతుందా అనిపించింది. యుద్ధంలో చేస్తున్న వాళ్ళు అందరికీను, బ్రాహ్మణులందరూ సంధ్యావందనం వెళ్ళిపోతున్నారు సాయం సంధ్యావందనం చేసుకోవడం కోసం. సైంధవుడు లేచేట. అప్పుడే గురువుగారు 5 రకాల వ్యూహాల పని మధ్యలో పెట్టేట. సైంధవుడు, నువ్వు లేవకరా బాబు, సాయం సంధ్యాసం ఏదాకాను, లేచేవంటే అర్జునుడి చెల్లో చస్తావు నువ్వు, సంధ్యాసం అయిన తర్వాత పైకి రమ్మన్నారు. సంధ్యాసం అయిన తర్వాత పైకి లేచాడు వాడు. స్వామి చూశారు, కొట్టరాబాయ్ పాశుపతం వేసి కొట్టేవాడిని అన్నట్టు కొట్టాడు. ఈ తలకాయ వెళ్ళి ఎక్కడ పడిందయ్యా అంటే వీడి తండ్రి, వాడు కూడా పాపం సాయం సంధ్యావందనం చేసుకోవడం కోసం నదిలో దిగాడు. ఆయన ఒళ్ళో పడింది వెళ్ళి, ఆయన గబాలను పైకి లేచాడు. ఎవడి దగ్గర నుంచి తలకాయ కింద పడుతుందో వాడి తలకాయ ఎగిరిపోతుంది. తండ్రి తలకాయ ఎగిరిపోయింది, సైంధవుడు యొక్క తండ్రి తలకాయ ఎగిరిపోయింది. అంటే ఎంత రక్షణ చూడండి అది. ఇన్ని ప్లాన్లు ఎవడ వేస్తాడు? భగవంతుణ్ణి మనం పట్టుకోవడా, మనల్ని భగవంతుడు పట్టుకోవడమా? తార చెబుతోంది, స్వామి రాముడు దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఆశ్రయిస్తే వారికి ఆశ్రయం రాముడు ఇస్తాడు, ఇది ఒక ఎత్తు. కానీ సుగ్రీవుడి దగ్గరికి తనంత తానుగా రాముడు వచ్చేట. అంటే ఎంత రక్షణలో ఉన్నాడో సుగ్రీవుడు, బాగా యోచన చేయండి. కాబట్టి ఆ ప్రభువు జ్ఞానస్వరూపుడు, వేదాల మొదలుగా సకల శాస్త్రాలు బాగా తెలిసినట్టు వాడని నేను చెప్పి విన్నాను నేను. సకల సద్గుణ సంపన్నుడు శ్రీరామచంద్రుడు మామూలు వాడు కాదు. కాబట్టి స్వామి ఈ ఒక్కసారి నా మాట వినండి. వింటాడా? యువరాజ్యైన సుగ్రీవం తూర్ణం స్వాధ్యాభిషేచజ విగ్రహం యా కృతం వీర భ్రాత్రా రాజన్ బలీస. మీరు ఏం చేస్తారంటే, ఇంతకుముందు మీ తండ్రి గారు రాజుగా ఉన్నప్పుడు మీరు యువరాజు అయ్యారు. ఇప్పుడు మీరు రాజుగా ఉన్నారు, మీ తమ్ముడు యువరాజు పట్టాభిషేకం చేసేయండి, పోయిందే ఉంది. అన్నదమ్ములేగా, మీరే కలిసి ఉంటారు హాయిగాను. కాబట్టి సంధి చేసుకోండి, సుగ్రీవుని తీసుకొచ్చి యువరాజుగా అభిషేకం చేయమని చెప్పి మంచి వాక్యాలు చెబుతూ ఉంటుంది పాపం తార. అయం హితే క్షమం మన్యే తేవ రామేణ సౌహృదం సుగ్రీవుని సంప్రియతం వైరముచ్చిత్య దూరత. సుగ్రీవుడితో వైరం పెట్టుకోవద్దు, ఈ సందర్భంలో అసలు పెట్టుకోకూడదు. నా ఆలోచన ప్రకారం ఆ రాముడు సుగ్రీవుడు కూడా వచ్చి ఉంటాడు. ఆ బలం చూసుకునే ఇతపూర్వం దెబ్బలు తిన్నవాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కాబట్టి నీ సోదరుడు, నీ రక్తం పొట్టు పుట్టినటువంటి వాడు, నీకన్నా చిన్నవాడు. కాబట్టి స్వామి మీరు ఆత్మీయంగా ఆయన హక్కును చేర్చుకుంటే మీ కుడుభజంలా ఉంటాడు, మీ తోడు నీడుగా ఉంటాడు. కాబట్టి సుగ్రీవుడితో వైరం మానేయండి, మీలో ఉండే ఆవేశాన్ని అణిచివేయండి అని చెప్పి ఎన్నో హితమైన వాక్యాలు చెప్పింది రా తల్లి. ఎక్కడెక్కుతుంది మృత్యు దగ్గర పడిన వాడికి మంచి విషయాలు ఎక్కుతాయి. తదా హితారాహితేమ వాక్యం తంవాలనం ప్రజ్ఞపతిం భాషే అరోచితధ్వజం హితస్య కాలాభిన్నస్య వినాశకాలి. వినాశం దాపరించిన వాడికి మంచి మాట రెక్కనట్టుగా మరణం దగ్గర పడినటువంటి వారికి ఈ తార చెప్పిన మాటలు ఏమీ ఎక్కలేదుట. యుద్ధానికి వచ్చాడు, తారకి మాట ఇచ్చాట ఏమని, నేను మా తమ్ముడి కదా చంపనులే, భయపడకు, ఇందాకల్లా గట్టిగా కుట్టి విడిచిపెడతాను వాడిని. తార నువ్వు ధైర్యంగా ఉండు, వాడిని చంపను, నువ్వు భయపడుతున్నావేమో, వాడిని చంపేస్తాను, భయపడకు అని చెప్పేట. నచకార్జో విషాదస్తే రాఘవం ప్రతి మత్కృతే ధర్మజ్ఞ కృతజ్ఞ కథం పాపం కరిష్యతి. సరే, మళ్ళీ సుగ్రీవుడు గట్టిగా అరవడం, వాలి బయటికి రావడం, ఆ తార చెప్పిన మాటలు వినకుండా ఆ తారను లోపల పంపించేశాడు. నువ్వు చాలా పిరికిదానిలా ఉన్నావు, యుద్ధాన్ని చూస్తే భయపడతావు, నువ్వు అన్నదమ్ములు కొట్టుకుంటే ఇంకా భయపడతావు, కాబట్టి లోపలికి వెళ్ళిపో, నువ్వు హాయిగా నీ స్త్రీ జనం మధ్య గాజులు ఎలా ఉన్నావు, చీరలు ఎలా ఉన్నాయి చూసుకో వెళ్ళి, ఇవన్నీ నీకు అనవసరం అని చెప్పి రాబులు ఉమ్మంచేరట. నివర్తస్స సమిస్త్రేపం కథం భూయోని గచ్చసి సాహృదం దర్శితం తారే మయభక్తి కృతాత్మయ. బాగా హృదయం భయంతో నిండిపోయింది తారకి, కళ్ళంట నీళ్లు కార్చిందట. సాపతాసమతి ప్రాణే విశస్సస్య జనేచ అహం జిత్వా వ్యర్థస్య తమహం భ్రాతర్మ్రణే. సోదరుడితో కొట్టుకోవడానికి వెళుతున్నటువంటి తన భర్తను ఆపలేక కళ్ళంట నీళ్లు నిండుకున్నదై ఏడుస్తూ తన చుట్టూ ఉండే స్త్రీజనం లోపలికి లాక్కెళ్తుంటే వెళ్ళలేక వెళ్ళింది నా తల్లి లోపలికి. ఎప్పుడు ప్రియంగా భాషించేటువంటి తార ఏ యుద్ధానికి బయటికి వెళుతున్నా చక్కగా మంచి మాటలు చెప్పి ధైర్యంగా వెళ్ళిరండి, విజయోస్తూ వీకి విజయం సంప్రాప్తిస్తుందని చెప్పిన వాళ్ళకి మంచి మాటలు చెప్పి పంపిస్తూ ఉండే తార
ఇప్పుడు సుగ్రీవుడితో యుద్ధానికి వెళుతూ ఉంటే వద్దు అని వారించింది. తతస్వస్యనం కృత్వా మంత్రవద్వే విభీషణం అంతఃపుర సహస్త్రీభి ప్రవిష్ట శోకమోహిత. చుట్టూ ఉండే స్త్రీజనమంతా ఓదారుస్తున్న తారణమ్మ ఏడవకు, ఎందుకు ఏడుస్తూ, మీ భర్త సామాన్యుడు కాదు, మహాపరాక్రమవంతుడు, ఆయన గురించి తెలియందే ఉంది, కాబట్టి మీరు దుఃఖించకండి, జరిగేది జరక్క మానదు అని చెప్పని లోపల తీసులంతా ఓదారుస్తున్నారు. బయటకు వచ్చాడు వాలి. సుగ్రీవుడితో మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఒరే సుగ్రీవా, ఇంతకుముందే చాలా నజర్లు దెబ్బలు తిని వెళ్ళావు, అంతలోనే మళ్ళీ వచ్చావు, సరిపోలేదనుకుంటా, నీకు డోసు మళ్ళీ ఇస్తాను చూడు అని చెప్పి దగ్గర చెట్లు ఏముంటే అవి పీకి, పెద్ద పెద్ద వృక్షాలు వేళతో సహా పీకి కొడుతున్నట్టే. వాలి సుగ్రీవుల మధ్య మళ్ళీ చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. సరే, వాలి యుద్ధం చేస్తున్నాడు. వాలినా భగ్న దర్పస్తు సుగ్రీవ మందవిక్రమ వాలినం ప్రతి సామర్షో దర్శయమాయస లాఘవం. సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం సాగుతోంది. సాగుతూ ఉండగానే సుగ్రీవుడు వెతుక్కుంటున్నాడు, స్వామి ఎక్కడున్నాడు. రామచంద్రమూర్తి వారు ముందు ఆయన చూసుకోవాలి ప్రాణం నిలబడాలంటే. యథపూర్వం ఆల్రెడీ కొట్టు వదిలేశాడు కాబట్టి వృక్షే ససాకే శిఖరై వజ్రకోటి నిబన్నమై ముష్టిగా వద్భించే బాహుబచ్చ పునః అటు ఇటు చూస్తాడట నిలువలాగా అని మళ్ళీ కొడుతున్నాడు వారి. పాపం ఈయన దెబ్బలు తింటున్నాడు, వెతుక్కుంటున్నట్టే. ఈయన ఎక్కడున్నాడో మహానుడు కనపడ్డు, ఎక్కడి నుంచి ఉన్నాడో తెలియదు, అసలు బాణం వేస్తాడో వాడో తెలియదు, ఏం చేస్తాడో అసలు తెలియదు. స్వామి గమనించారు శ్రీరామచంద్రమూర్తి వారు. హీమానం అధోపస్యం సుగ్రీవం వానరేశ్వరం వీక్షమాణం దివసచ్చయ రాగం సమూహూర్త. చూసేట, ఓహో నా గురించి వెతుక్కుంటున్నాడు సుగ్రీవుడు స్వామి అనుకున్నారు. తతో రామ మహాతేజ ఆర్తం దృష్ట్వా హరీశ్వరం శరంచ వీక్షత వీరో వారణో వధకారణాత్. వెంటనే అసలు యొక్క అమ్ముల పదలను శరాన్ని తీశారు, ఆకర్ణాంతం లాగి వదిలేరట దాన్ని. తస్యజ్ఞాత సఘోషేణ త్రస్తా పత్రదేశ్వరా పద్రుదుర్మే వాగైత్యం యుగాంతం విమోహితా. ఆ శరం దూరం నుంచి వస్తోంది, దాన్ని చూస్తూనే ఒక పెద్ద శబ్దం వస్తోంది. శబ్దానికి అక్కడ పక్షులు జంతువులు పరిగెడుతున్నాయట. చాలా వేగంగా వచ్చింది ఆ శరం. ముక్తస్థ వజ్రనిర్ఘోష ప్రదీప్త నిసన్నిభ రాఘవేణ మహాబాణో వాలివక్షసి పావతిత. ఆ వస్తున్న శరం చాలా వేగంగా వచ్చి వాలి యొక్క వక్షసలను గుండెల్లో దిగిందిట. మహాపరాక్రమవంతుడు. తతస్థేని మహాతేజ వీర్యోత్సత కపీశ్వర వేగానా భిగుతో వాలి నిపపాతా మిహేతలే. ఎప్పుడైతే ఆ గుండెల్లో స్వామి వదిలిన బాణం తగిలిందో ఇక ఏ చలనం లేకుండా అమాంతం ఒకసారి కింద పడ్డాడు. ఒక మహావృక్షం పడ్డట్టు పడ్డాట, కింద పడిపోయాడు పాపం వాలి. ఆ గుండె నుంచి రక్తం పైకి చిందింది. సుగ్రీవుడు చూశాడు, అన్నగారే కదండి పాపం, ఎంత వైరాలున్నా ప్రాణ సంకటంలో ఉన్నాడు. సుగ్రీవుడికి కూడా హృదయం బాగా తడలిడిపోయింది పాపం. తతశరేణ భయుతో రామేణ రణకక్క సహా సపాత సాహసావాలి నివృత్త యువపాదప. ఆ రాముడు వదిలిన తీవ్రమైన బాణం ఎప్పుడైతే వాలి గుండెల్లో దిగుందో రక్తస్థమే కింద పడి ఉన్నాడో ఒళ్ళంతా రక్తం అయిపోయింది దానికి. అంత రక్తం బయటికి చిందట. భూమౌ నిపతితాశ్చాపి తస్యదేహం మహాత్మన నిషేధ్యార్తిన ప్రాణ నతేజోన పరాక్రమ. స్వామి బయటకు వచ్చారు. ముందు తార చెప్పిందే జరిగినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయన గుర్తొస్తున్నాయి తార చెప్పిన మాటలు. ఎవరో రామలక్ష్మణుడు వచ్చేట, ఇక్ష్వాగుంశస్థులు, వారి అండ చూసుకుని వచ్చాడు అని చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి. తం తదా పతితం సంఖ్యే గతాచ్చి నివశాలనం బహుమాంజచితం వీరం వీక్షమాణం సరేనివా. వాళ్ళలాగా కళ్ళు ఒకటే పైకి బాగా తెరిచి ఉన్నాయి, కింద పడిపోయాడు, అచేతనంగా ఉన్నాడు. క్షీణిస్తున్నటువంటి చంద్రుల్లా ఉన్నాడట. యుగాంతంలో నేర లాంటి నక్షత్రంలా ఉన్నాడట. మహాపరాక్రమంతుడు, సామాన్యుడు ఏం కాదని ఎంతోమంది యుద్ధాలు చేసినటువంటి వాడు. అలాంటి వాడు నేల కొరికిపోయాడు. అలా కింద పడిపోతూ దూరం నుంచి వస్తున్న రామలక్ష్మణుడు చూస్తున్నట్టు ఆయన. రామచంద్రమూర్తి వారు వచ్చారు, వచ్చి మాల ముందు నుంచున్నారట. తం నరాధిపతే పుత్ర ప్రదితం ప్రియదర్శన కులేన సత్వసంపన్న తేజస్వి చరితవ్రత. ఓహో, రాముడు అంటే మీరేనా? వారే మాట్లాడుతున్నాడు చాలా పరుషంగా, చాలా కోపంగా. స్వామి, నీవు ఒక మహారాజు కుమారుడు అని చెప్పి విన్నాను నేను. సకల ధర్మశాస్త్రాలు బాగా తెలిసినవాడని చెప్పి కూడా విన్నాను.
ఉత్వంశ జన్మలో జన్మించిన వాడవని, సత్వగుణ సంపన్నుడవని, పరాక్రమవంతుడు ఎన్నో విన్నాను నీ గురించి. నీ వంటి వాడు చేయవలసిన పనేనా ఆయన ఇది? ఎలా చేసావు? రామ కరుణే వ్యాధేచ ప్రజానం చ హితేరత సానుక్రోశో జితోత్సాహ మహాయజ్ఞం దృఢవ్రత ఇతితే సర్వభూతాన్ని కదయంతి సోభువి. ఈ భూమి మీద రాముడంటే చాలా దయాగుణం కలిగినటువంటి వాడు, గొప్ప పరాక్రమవంతుడు, అధర్మానికి ఒడిగట్టడు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడని చెప్పి విన్నానే. ఇలాంటి పని చేసేవిటయ్యా? ఓ ప్రభు, నీకు ఇంద్రియ నిగ్రహం లేదు, మనోనిగ్రహం అంతకన్నా లేదు. ఎవరికి? రాముడికి. ఇష్టానుసారంగా బాణాలు వేస్తూ ఉంటావు అన్నమాట. అయితే నువ్వు ఇప్పుడు చూస్తుందని బట్టి చూస్తుంటే అంతేగా. నమాం అన్యే సంరబ్ధం ప్రమత్తం యోధుమర్హతి ఇతిమే బుద్ధిజ్ఞత బభోవ వాదర్శితవే. నేను వచ్చే ముందే నా భార్య చెప్పింది నీ గురించి, అబ్బో నువ్వు చాలా పరాక్రమవంతుడు, జ్ఞానవంతుడు, సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడివి అని గొప్ప గొప్ప మాటలు చెప్పిందయ్యా. నేను చూస్తుంటే అలా అక్కడ కనబడటం లేదు. అడుగుతున్నారు, విషమేవా పురేవాతే యదానా పరకుర్మయ. నేనేమైనా నీ దేశానికి, నీ రాజ్యానికి వచ్చానా? నీతో యుద్ధం చేస్తున్నానని నేను ఏమైనా నన్ను కొట్టడానికి నువ్వు? నిన్ను అవమానంగా ఏమైనా చేశానా స్వామి? ఎందుకు కొట్టారు నన్ను ఇప్పుడు? ఫలమూలాసనం నిత్యం వానరం వనగోచరం మామితాయుధ్యంతం అన్యేన సమాగతం. ఈ అరణ్యాల్లో కాయలు పళ్ళు తింటూ జీవిస్తుండేటువంటి వానరాల మేమంతా కూడా. క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వారికి ఇలాంటివి తగునా? మీ జోలికి రానివాడిని, మీతో యుద్ధం చేయలేనటువంటి వాడిని అన్యాక్రాంతంగా పోనీ నీతో యుద్ధం చేస్తున్నాడు కొట్టేవంటే ధర్మం. పోనీ నువ్వు వచ్చినా నాకు తెలుసంటే ధర్మం. ఫలానా వాడు ఎవడో చూస్తున్నాడు రా బాబు కొడతాడు అని చెప్పి నాకు తెలిసి ఉండాలిగా. నాకు తెలియదు, నీతో యుద్ధం చేయటం లేదు, నీ రాజ్యానికి రాలేదు, నిన్ను ఎప్పుడు అవహేళన చేయలేదు, నిన్నెప్పుడు అవమానించలేదు. అలాంటి నన్ను బాణం వేసి కొట్టడం, ఎక్కడో అరణ్యాలకు వచ్చి కొట్టడం సభమేనా నాయన? కం క్షత్రియకులే జాత శృతవాన్ నష్ట సంశయ ధర్మలింగ ప్రతిచ్ఛన్నం క్రూరం కర్మ సమాచరేత్. క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడు, వేదశాస్త్ర అభ్యాసం చేసేటువంటి వాడు, జ్ఞానైనటువంటి వాడు, ధర్మమార్గాన్ని అవలంబించేటువంటి వారు ఇలాంటి క్రూరకర్మలకు చేస్తారా? స్వామి చెప్పండి. ఓ రామ, నువ్వు రాజవంశంలో జన్మించావు, ధర్మాత్ముడుగా లోకమంతా చెప్పుకుంటున్నారు. లోకం చెప్పుకోవడం ధర్మాత్ముడు, నువ్వు నిజంగా ధర్మాత్ముడు కాదు. పైగా సౌమ్య రూపంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటావు అలాగ అందరికీను, బాగా జాలిగా దయగా. అబ్బా ఎంత నటిస్తావో స్వామి. ఈ లక్షణాలు ఏవి నీలో కనపడడం లేదు. రామా, మేము వనాల్లో సంచరించేటువంటి మృగాలం, ఫలాల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇది మా జీవన విధానం. నీవు నరుడు, పైగా మహారాజు. ఏదో మామూలు మానవుడు కుట్టే అంటే అది వేరు. క్షత్రియ వంశంలో పుట్టినవాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు చేయవలసిన పనేనా అది స్వామి? ఇలా చేశారు మీరు. ఏదో రాజ్యాల కొరకు, బంగారాలకు, రత్నాల కొరకు దెబ్బలాడుకుంటూ రాజులు కొట్టుకోవడం వేరు. నేను నీ రాజ్యానికి వచ్చి నీ బంగారం అపహరించేనా? నీ భూమి లాక్కున్నానా? నీ మీ యుద్ధం ప్రకటించేనా? స్వామి చెప్పి ఎందుకు కొట్టారు నన్ను చెప్పండి. నయచ్చ వినయచ్చోభవ నిగ్రహానుగ్రహవాపవి రాజవృత్తిని సంకీర్ణ నప్రో కామవృత్తయ. నీతిని పాటించడం, అణకువ కలిగి ఉండడం, దోషులను దండించడం, ఇవన్నీ రాజు పాటించే కొన్ని గొప్ప నియమాలు, విధులు. ఎంత అవివేకంలో కూడా వీటిని తారుమారు చేయకూడదు. ఏ ప్రభువు కూడా నీతిగా ఉండాలి, ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి, శరణన్న వారిని ఆశ్రయిస్తూ ఉండాలి. ఎలాంటి అధమపక్షం చెందిన రాజైనా ఇవి రాజధర్మాలయ్యా, ఇవి తప్పకూడదు. విక్షవాకంసులకు మరి చెప్పాలా? ఇక ఇదో సాదాసే అల్లిబిల్లి రాజులు అయితే ఏమో చెప్పాలి, వాళ్ళకి ఏమైనా ధర్మం లేదురా అని చెప్పాలేమో. గొప్ప వంశంలో జన్మించిన వాడివే, నీకు చెప్పదగునా? పాలకుల నియమాలకు లోబడి ఈ నియమాలని కట్టుబడి ఉండాలి వారు. అలాంటప్పుడే ఆ కుర్చీలో కూర్చోవాలి. మరి మీ తండ్రి గొప్ప యశోవంశస్థుడుగా దశరథ మహారాజు గారు. కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఓ నరేశ్వర నన్ను కొట్టావు, నీకు ధర్మం మీ ఆదరభావం లేదు, పైకి మాత్రం ధర్మస్వరూపుడు అని పేరు పెట్టుకు తిరుగుతున్నావు. నీలో కించెత్తు కూడా ధర్మం లేదు. పైగా ఇంద్రియాలకు పూర్తిగా వసురు అయిపోయి ఉన్నావు. నీ ఇంద్రియాలు ఏం చెప్తే చేస్తావు. నీకు జ్ఞానం లేదు.
అందుకే నిరపరాధైన నన్ను బాణంతో కొట్టి నా ప్రాణం తీయడానికి నిశ్చయించుకున్నా. రాజ బ్రహ్మో గోగ్ని చోర ప్రాణవదేతర నాస్తిక పరివేత్తాచ సర్వే నియమాకప. రాజద్రోహం చేసిన వాడికి, గోబ్రాహ్మణ హత్యలు పాల్పడేటువంటి వాడికి, ఎల్లప్పుడూ ప్రాణంలో వధిస్తూ ఉండేటువంటి వాడికి, నాస్తికుడు, దైవం నమ్మనటువంటి వాడు, అన్నకంటే ముందుగా పెళ్లి చేసుకునే తమ్ముడికి, వీరందరికీ నరకయాతనలు తప్పవు. ఎవరెవరికి? రాజద్రోహం చేసేటువంటి వాడికి, గోబ్రాహ్మణులు హింసించేటువంటి వాడికి, దొంగతనం చేసేటువంటి వాడికి, ప్రాణులు ఎక్కువ వధిస్తూ ఉండేటువంటి వాడికి, నాస్తికుడికి, అన్నకంటే ముందుగా పెళ్లి చేసుకునేటువంటి వాడికి, వీరందరికీ నరకయాతనలు గట్టిగా, చాలా గట్టిగా ఉంటాయి. అలాగే చాడీలు చెప్పేవాడు, లోబి, మిత్రద్రోహి, గురుద్రోహి మొదలుగా వారందరూ కూడా పాపాత్ముల లెక్కలోకి వస్తారు. రామా, ఇవన్నీ నీకు తెలియని విషయాలని అనుకోవడం లేదు. తెలియవా ఒకవేళ నీకు ఇవి? అసలు నువ్వు రాజువేనా? ఓ రఘువీరా, సత్పురుషులైనటువంటి వారు జంక చర్మాల కోసం వేటాడుతుంటారు. వారు తపస్సులు చేసుకోవడం కోసం ఆ జంక చర్మం వేసుకుని తపస్సు చేసుకుంటారు. నా చర్మం దానికి కూడా పనిచేయదు. ఒకవేళ దానికి కుట్టానంటాము, ఒకవేళ నా చర్మం దానికి పనిచేయదు. అధార్యం చర్మమే సద్భి రోమానుషస్త సత్యతి అభ్యక్షాణి చ మాంసాని తద్విదే రాజ్యలాభి. చమరే మృగం చెప్పక మృగం, ఆ మృగం యొక్క తోకత వింజాములు విసురుతూ ఉంటారు ప్రభువులకి, దేవతలకిను. నా కేశములు దానికి కూడా పనిచేయవు స్వామి. ఒకవేళ దానికి కొట్టానంటావేమో, నువ్వు వానరుడు కాబట్టి కొట్టాను రా అబ్బాయి అంటావేమో, నా చర్మం పనిచేయదు, నా కేశములు పనిచేయవు. పంచపంచానకాభక్ష బ్రాహ్మణ క్షిత్ర రాఘవ శల్యక సావిదో ఘోద ససకౌర్మచ్చ పంచయ. ఒకవేళ మాంసం తినడం కోసం కొట్టాడు, వానర మాంసం ఎవడో తినరయ్యా లోకంలోనూ, అందుకోసం కొట్టానంటే ఒకవేళ నువ్వు. నా దంతాలు, ఏనుగు దంతాలు అయితే అందంగా ఇంట్లో పెట్టుకుంటారు, నా దంతాలు కూడా ఎందుకు పనిచేయవయ్యా? అద్భుతంగా ఉన్నాక మాటలు. ఏవైనా అనివార్య కారణాల వల్ల బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, వీరు మాంసాహారులు కాదు, ఒకవేళ వాళ్ళు మాంసాహారులైతే, అలాంటి వాడు కూడా వానర మాంసం తినర్రా నాయనా, ఎందుకు కొట్టావు నన్ను ఇప్పుడు? ప్రాజ్ఞులు నా చర్మాన్ని కానీ ఎముకలు కానీ అసలు ముట్టుకోరు. వానరులు ఎముకలు ఎవడికి పనిచేయవు, చర్మం ఎందుకు పనిచేయదు, మాంసం అంతకన్నా పనిచేయదు. దేని మూలంగా కొట్టావయ్యా నన్ను? అసలు ముందు ఆ విషయం చెప్పు, నాకు ఎందుకు కొట్టావు? తారయా వాకుముక్తోహం సత్యం సర్వజ్ఞహితం తదక్రమజ్ఞ మోహేన కాలస్య వసమాగత. తార చెబుతూనే ఉంది, వెళ్ళొద్దురా నాయనా బయటికి, ఎవడో వచ్చేటవాడు అని చెప్పని మూర్ఖత్వంతో, అజ్ఞానంతో తార మాటలు పెడచవని పెట్టి ఆవేశంతో ముందుకొచ్చా. ఆమె మాటలు ఎలా అర్థమయ్యి తార ఏం చెప్పిందో అదే జరిగింది. ఇలా చాలా మాట్లాడాడు. శ్రీరాముడైన ఏనుగు సదాచారమైనటువంటి బంధాలను త్రించివేసుకుని అధర్మాలు ఉడుగుడుతోంది ఇప్పుడు లోకంలో. ధర్మం మూసుకు వేసిన అధర్ముడువు నువ్వు, సత్పురుషుల్లో కూడా శ్రేష్ఠగా పేరు ప్రఖ్యాతులు అసత్పురుషుడు నువ్వు. నీకు ధర్మం లేదు, సత్పురుషత్వం లేదు, సత్యం అంతకన్నా లేదు. నీవు చేసిన పని అనుచితమైంది. ఇది ఏవి లోకంలో అబ్బో వాళ్ళని కొట్టాడు రావడం చెప్పి అవడం గొప్పగా ఏం చెప్పుకోరు నీ గురించి. అటువంటిది శ్రేయస్కరం కాదు అసలు నువ్వు చేసిన పని. ఓ రాజా, నిరపరాధినైనటువంటి మా వంటి వారి మీద నీ పరాక్రమం చూపించడేమిటయా? నీతో సమానమైనడవే చూపించాను. ఒకవేళ నాతో యుద్ధం చేయడం కోసం వచ్చానంటే రా, ఎదురుకుండా వచ్చి కొట్టు. అప్పుడు కదా రాముడు పరాక్రమం. చాటు నుండి కొట్టడం ఏమిటయా? రాజకుమార, శక్తి సామర్థ్యాలు పర్యటించుకోవాలంటే నువ్వు నా ఎదురుగా ఉండి నువ్వు యుద్ధం చేసుకుంటున్నప్పుడు నువ్వు బాణం వేసి కొట్టేసావు, ధర్మం, నేను పడిపోతాను, నాకే ఇబ్బంది లేదు. నీతో యుద్ధం చేయడం లేదు, నీ జోలికి నేను రాలేదు, నువ్వు ఉన్నావని నాకు తెలియదు. అలాంటి వాడిని కొట్టడం అధర్మమే కదా. రణరంగంలో ఎవరిని ఎదిరింపజాలరయ్యా, నా ముందు ఎవరు నుంచోలేరు. చెప్పింది తార, నీ భార్యను రావణాసురు అపహరించాడని చెప్పని. మమేవ యది పూర్వత్వం ఏతద్దం అచ్యుతోజం వైదలీం అహమాక్నాహం తావచామీంత భావేత్. అందుకోసం సుగ్రీవుడితో సహాయం చేసి నన్ను కొట్టానంటావా? రామా, ఆ మొక్క ఏదో నా చెవును పడేస్తే రావణుడు కాదు, వాడు తాతొచ్చిన నిలబడలేడు నా ముందు. క్షణాల్లో తీసుకొచ్చి సీతని ముందు పెట్టేవాడిని. నాకెందుకు చెప్పలేదు ఆ మాట? నాకు చెప్పాలిగా నువ్వు.
సుగ్రీవుడికి మాట ఇచ్చిన కారణం చేత కొట్టానంటావేమో, దీనికి సమాధానం ఏమిటి? నా చెప్పచ్చగా విషయం, మరి నువ్వు ముందొచ్చి అని చెప్పి ఎన్నో చెప్పేట పాపం. రావణుడు కూడా యుద్ధరంగంలో నన్ను జయించలేడు. సీతాదేవి కోసమే నన్ను కొట్టే నువ్వు చెప్పినట్లయితే ఒక్క మాట కనుక నువ్వు నా చెవిని వేసుంటే క్షణంలో తీసుకొద్దున సీతమ్మ వారిని దగ్గరికి, ఎక్కడున్నా సరే. రావణాసురుడు అక్కడ లంకలో పెట్టుకున్నాడా, పాతాళంలో పెట్టాడా, ఆకాశం ఎక్కడైనా సరే, వాలి తిరగని చోటు లేదు. ఎక్కడికైనా వెళ్ళగల, ఏమైనా చేయగలడు. క్షణంలో పట్టుకొచ్చి నీ సీతను నీ ముందు పడేస్తాను. కామవేమం విధోలోకే కాలే వినిముజ్యతే క్షమం చేద్భావ ప్రాప్తం ఉత్తరం సాధించాం. స్వామి, లోకంలో ప్రాణులు ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసింది, నాకు భయం ఏమీ లేదు. నేను పోతాను, నువ్వు పోతావు. కానీ అన్యాయంగా కొట్టి పంపిస్తున్నావు నన్ను, ఇది నాకు బాధ కలిగిస్తుంది. ప్రాణులకు మరణం తప్పదు. అది ఈవేళ కావచ్చు, రేపు కావచ్చు. ఈవేళ నేను, రేపు పొద్దున్న నువ్వు, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి పోతాం. అది సత్యం, నాకు తెలుస్తుంది. ప్రాణం మీద ఆశ లేదయ్యా నాకు, ఎప్పుడైనా పోతుంది ప్రాణం. దాని గురించి నాకు భయం లేదు, బాధ అంతగానే లేదు. ప్రాణం పోవలసిందే. కానీ అన్యాయంగా కొట్టి నన్ను పంపిస్తున్నావు చూసావా, ఇది నాకు బాధ కలిగిస్తోంది అని శోకించి కాస్త నెమ్మలించేటవాలి. దానికి రామచంద్రమూర్తి వారు ఏ సమాధానం చెప్పారో వచ్చే వారం తెలిసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలంతాం న్యాయేన మార్గేణ మహీమీచాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.